ఈచ్ అండ్ ఎవ్రీ వన్. వందనాలు విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్ విచ్చేసిన మీ అందరికీ మరి ప్రేమపూర్వకంగా వందనాలు తెలుపుతున్నానండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. అద్భుతమైన ఈ రోజుకి ఈ శుభ సాయంత్రాన్ని మనం వచ్చి ఉన్నాము కాబట్టి దేవాది దేవుడైన యేసయ్యని మనం స్తుతిద్దాము, ఆరాధిద్దామండి. ఎస్, హౌ ఆర్ యూ ఆల్? మీరందరూ ఎలా ఉన్నారండి? ఐఎమ్ రియలీ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుల్లో నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. అందుకే యేసయ్యకి మహిమ కలుగును గాకండి. ఎస్, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రం. Thank you, Dad. Thank you, Father. Thank you, thank you, thank you, thank you. Thank you, Jesus. Thank you, Holy Spirit, God. Thank you, Dad. Thank you, Dad. Thank you, Dad. Thank you, Dad. Thank you, my Master. Thank you, Father. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Dad. Thank you, Dad. Thank you, thank you, Lord. 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 Thank you, Father. Thank you. Praise the Lord. Praise the Lord, Andy. Okay. So I'm really happy to share with you today the gospel. యేసయ్య వాక్యం ప్రకటించడం నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రియలీ ఐఎమ్ సో హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ జీసస్, బికాస్ టుడే గాడ్ డన్ ద మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్. యేసయ్య మరి అద్భుతం చేశాడండి. యాక్చువల్లీ యూ ఆల్ నో దట్ ఐ డోంట్ హ్యావ్ ద కెమెరా. వెంటనే ఐ డోంట్ హ్యావ్ ద మై కెమెరా వాజ్ బ్రోకెన్. మీ అందరికీ తెలుసు నా కెమెరా మరి పగిలిపోయి ఉందని. దట్ ఇన్ మై పాస్ట్ మొబైల్, నా పాత మొబైల్లో మై దట్ ఇట్ వాజ్ బ్రోకెన్, వెళ్ళిపోయిందని దట్ మీకు తెలుసు. సో యూ ఆల్ ప్రేడ్ ఫర్ దట్. మీరు అందరూ ప్రార్థన చేశారు. జీసస్ ఈస్ గివెన్ మీ ద న్యూ సెల్. యేసయ్య నాకు కొత్త మొబైల్ని ఇచ్చారండి. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. అండ్ దట్ ఈస్ ఒప్పో మొబైల్. అది కూడా ఒప్పో మొబైల్ ఇచ్చారండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. సో దిస్ మొబైల్ యూస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి ఈ మొబైల్ కేవలం యేసయ్య మహిమ కోసమే వాడబడుతుందండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. కాబట్టి యేసయ్యకి మహిమ కలుగును గాకండి. ఎస్, ప్రైజ్ ద లార్డ్. ఏంజల్ రాజా గారు, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. ఎస్, ఓకే, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 hallelujah, hallelujah. Thank you Jesus. Hallelujah, 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 hallelujah. Thank you Holy Spirit God. Hallelujah, 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 hallelujah. Come on, join in the worship. మీరు కూడా ఆరాధనలో మొదలు పాల్గొనండి. hallelujah, 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 hallelujah. Oriya rabashia rababa, orika bashala lireka baba baba rina mashandrin yoriya rababa. Hallelujah, hallelujah, lorika baba baba shikara masikara baba, ori bala rabashala riya rabasikara baba baba baba. Hallelujah, 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 hallelujah. Glory Ramashika Ramasika. Open your heart and lift up your hands and praise Jesus' name. మరి మీ హృదయాలను తెరిచి అలాగే మీ పెదవులు తెరిచి హల్లెలూయా హల్లెలూయా అని యేసయ్యని ఆరాధించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. రికా బాషికా రాబాసికా రాబాబా రియా రామషాలరలరబా ఓరికా బాబా శిఖరమా శిఖరనంద్రిన్ యోరియా రాబాషికా మామా ఓరి మాషియా రాబాబా లికా బాషకేరా బాబా ఓరి మామా లీరా బాషియా రాబాసికా రాబాబా లోరికా బాబా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ డాడ్. yes, hallelujah, hallelujah. all the glory to Jesus. యేసయ్యని మనం మహిమ పరుద్దామండి. all the glory to Jesus forever. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. ఓకే, లెట్స్ సింగ్ ద సాంగ్. మనం పాడత మొదలు పెడదామండి. yes, okay, hallelujah. thank you, praise the Lord. సత్య, yes, yes, నారాయణ బ్రదర్, ప్రైజ్ లార్డ్. అండ్ ఏంజల్ రాజా గారు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. ఇచ్చేసిన మీ అందరికీ ఈరోజు యేసయ్య నామమున మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలుపుతున్నానండి. ప్రైజ్ లార్డ్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ద సాంగ్. నేను ఇప్పుడు పాడబోతున్నానండి. సంతోషమే
సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్ప అశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. నేడు యేసు యొద్దకు రమ్ము, నేడు యేసు యొద్దకు రమ్ము. మరి లోకం ఇచ్చే సంతోషము అశాశ్వతమైందండి. ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? మనందరికీ బాగా తెలుసు, ఈ లోకాధికారి దగ్గర నుంచి వస్తాయి. కాబట్టి ఈ సంతోషం మనకు అక్కర్లేదండి. మనకు యేసయ్యలో సంతోషం కావాలి. కాబట్టి మనం యేసులో ఆనందిద్దామండి. ఎస్, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. నేడు యేసు యొద్దకు రమ్ము, నేడు యేసు యొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా. నేడు యేసు యొద్దకు రమ్ము, నేడు యేసు యొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం. ఎస్, చెప్పశక్యమైన మరి సంతోషం అండి. యేసయ్యలో ఆనందం అండి, యేసులో ఆనందం అండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసుకి మహిమ కలుగును గాక. రిజాయిస్ ఆల్వేస్ ఇన్ జీసస్. ఎప్పుడు కూడా మనం ఆనందించాల్సింది యేసయ్యలోనండి. నాట్ ఎనీ ద వరల్డ్ ఫిల్తీ థింగ్స్, నిర్జీవమైన ఈ లోక క్రియల దగ్గర కాదండి. ఓకే, లెట్స్ సింగ్ వన్ మోర్ స్మాల్ సాంగ్. చిన్నగా ఒక పాట పాడుకుందామండి. దెర్ ఇస్ అ టైం ఉంది కాబట్టి. ఓకే, అన్ని నామముల కన్నా పైనామం అనే పాట పాడుకుందామండి. మై ఫేవరెట్ సాంగ్, నాకు ఇష్టమైన పాట అండి. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లాయం లాయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లాయం లాయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుంచి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లాయం లాయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లాయం లాయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఇంకా పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లాయం లాయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లాయం లాయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై
సమూహంపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహంపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. శరీర బాధలన్నీ కూడా బాగా చేస్తుందండి, అది కూడా చూద్దాం. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలన్నీ తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. సమస్త బాధలన్నీ తొలగించును అభిషక్తుడైన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సే విత్ మీ హల్లెలూయా హోసన్నా. మీ అందరూ నాతో చెప్పండి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. ఎస్, ప్రైజ్ టు గాడ్. యేసుకి మహిమ కలుగును గాకండి. ఎస్, హౌ ఆర్ యు ఆల్? మీరందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉన్నాను. సో ద ప్రైజెస్ ఆఫ్ ఇన్సైడ్ మై హార్ట్ ఈస్ మూవింగ్ లైక్ దట్. అలాగనే ఇంకా దేవుని స్తుతులు అలాగనే నా నోట్ల నుంచి వచ్చేస్తూ ఉన్నాయండి. లెట్స్ జాయిన్ ఇన్ దట్ వర్షిప్. ఆరాధనలో మనం పాల్గొందాం. అద్వితీయుడా నీకే స్తోత్రం, ఆలోచనకర్త నీకే స్తోత్రం, బలవంతుడా నీకే స్తోత్రం, రోషం కలిగిన దేవుడా నీకే వందనాలు. అయ్యదని ఆకాశము నీ సింహాసనం, భూమిని పదపీఠము, సకల దేవత నీకు సాష్ట నమస్కారం చేసా నీకే వందనాలు. నృత్యం చేయడా నీకే వందనాలు. అయ్యే తండ్రి నిన్న నేడు ఏకరీతిగా దేవా నీకే వందనాలు. యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రఫికా, యెహోవా షాలెం నీకే వందనాలు. సర్వ శరీరులకు దేవుడా నీకే వందనాలు. అయ్యే తండ్రి నేనా తండ్రి ఇదిగో 7 నక్షత్రం చేతిలో పట్టుకుని ఉన్నవాడా నీకే వందనాలు. 4 జీవులతోటి తండ్రి నైనా 24 పెద్దలతో నిత్యం పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పడుకొని ఏడబడుతున్న దేవా నీకే వందనాలు. అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓకే, లెట్స్ ఇన్వైట్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోకి ఆహ్వానిద్దామండి. టుడే మై టాపిక్ ఆల్సో దట్ ఓన్లీ. నా టాపిక్ కూడా అదేనండి. ఓకే, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. బలముగా వీచే గాలి వలె నా హృదయంలోనికి రండి దేవా. బలముగా వీచే గాలి వలె నా హృదయంలోనికి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పోయబడిన అభిషేకపు తైలం వలె నా శిరస్సు పైకి రండి దేవా. పోయబడిన అభిషేకపు తైలం వలె నా శిరస్సు పైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. ఎస్, మన మంచి నాయకుడు, మన మంచి స్నేహితుడు పరిశుద్ధాత్మ దేవుడు అండి. సో పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్మ
నాయకుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పోయబడిన అభిషేకపు తైలం వలె నా శిరస్సు పైకి రండి దేవా. పోయబడిన అభిషేకపు తైలం వలె నా శిరస్సు పైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. ఎస్, ప్రైజ్ ది లార్డ్ అండి. ఎస్, విచ్చేసిన మీ అందరికీ మరొకసారి యేసయ్య నామమున మరి వందనాలు తెలుపుతున్నానండి. ఓకే, టుడే అవర్ టాపిక్. మనం టాపిక్ వెళ్ళే ముందు లెట్స్ డూ ద ప్రేయర్. ప్రార్థనతో స్టార్ట్ చేద్దామండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మీరు అందరూ కళ్ళు మూసుకుంటే వి స్టార్ట్ విత్ ఎ ప్రేయర్. మనం ప్రార్థనతో స్టార్ట్ చేద్దామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్వితీయుడ, ఆలోచనకర్త, బలవంతుడ, రోషం కలిగిన దేవుడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా తండ్రి నైనా తండ్రి మీరు ఇచ్చిన కృపకై, మీరు ఇచ్చిన తండ్రి ఈ మొబైల్కి నీకే వందనాలు. ఇది నీ కృపనైనా తండ్రి, నైనా తండ్రి. అయ్యా తండ్రి నైనా తండ్రి నీ దాసుని నువ్వు ప్రేరేపించి అయ్యా మీరు పంపించిన ఈ మొబైల్కి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రియమైన యేసయ్యా నీకే వందనాలు. అద్వితీయుడ, ఆలోచనకర్త, బలవంతుడ, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా నీకే వందనాలు. అయ్యా తండ్రి ఈ రోజు లైవ్ లో తండ్రి నైనా తండ్రి నీ వాక్యం తీసుకుంటుండగా తండ్రి అయ్యా తండ్రి నైనా తండ్రి నన్ను నీ శిలువను మరుగుపరుచుకుని వాడుకోవని వేడుకుంటున్నాను. దాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాలను వెలిగించాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీరు ఇచ్చిన అయ్యా తండ్రి నైనా తండ్రి ఈ రోజు ఇచ్చిన ఈ వాక్యము అయ్యా తండ్రి ప్రవచనాల గురించి, దర్శనాల గురించి అయ్యా తండ్రి నైనా తండ్రి ప్రజలందరూ గ్రహించి ఈ రోజు నీ ఆత్మను పొందుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీ కొరకు అయ్యా తండ్రి సాధనాలుగా తండ్రి నీ కోసము తండ్రి ఈ లోకంలో జ్యోతులుగా వెలిగే భాగ్యం దయచేయమని, వీటి ప్రతి బిడ్డను దీవించమని, వినబోతున్న ప్రతి బిడ్డను దీవించామని వేడుకుంటూ నన్ను చేతి కప్ప చెప్పుకుంటూ తండ్రి నేను అతను నన్నే తగ్గించుకుంటూ నన్ను హెచ్చిస్తూ ఏసాన్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ఎస్, ప్రైజ్ ది లార్డ్. గోపి నాగేశ్వరరావు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, టుడే మై టాపిక్ ఈస్, ఈరోజు నా టాపిక్ ఏంటంటేనండి, సో we are going to see that I will pour my spirit upon all the people. మరి ఏంటిదంటే ఈరోజు నా వాక్యం ఏంటంటేనండి, మరి ఈ నా ఆత్మని అందరి మీద నేను కుమ్మరిస్తాను. అదేనండి ఈరోజు నా టాపిక్. నా ఆత్మని నేను అందరి మీద కుమ్మరిస్తాను. ఎస్, I will pour my spirit upon all the generations. అన్ని జనరేషన్స్ అందరి వారి మీదందరికీ దేవుడు తన ఆత్మని కుమ్మరిస్తానంటున్నాడండి. దిస్ ఇస్ ద లాస్ట్ డేస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇవి చివరి దినాలండి. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. మనం చివరి దినాలలో ఉన్నాము. జీసస్ ఈస్ కమింగ్ వెరీ సూన్. అతి త్వరలో యేసయ్య ఈ లోకానికి రానయ్యున్నాడండి. యు హావ్ టు బీ ఏ స్పిరిట్ఫుల్ పర్సన్. ఇప్పుడు నువ్వు ఎలాగా ఉండాలంటే ఆత్మ చేత అభిషేకింపబడిన వ్యక్తిగా ఉండాలండి. యు ఆర్ నాట్ రైట్ నౌ ఎనీ నామినల్ క్రిస్టియన్, నామకార్థ క్రైస్తవుడుగా, నామినల్ క్రిస్టియన్ ఉమెన్, నామకార్థ క్రైస్తవురాలుగా నువ్వు ఉండడానికి ఇంకా వీలు లేదమ్మా. యు హావ్ టు ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అనాయింట్మెంట్. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంలోకి నువ్వు ఈరోజు రావాలని హోలీ స్పిరిట్ గాడ్ టీచింగ్ us. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు బోధిస్తున్నాడు. లెట్స్ సీ దట్. మనం ఒకసారి చూడబోతున్నామండి. యాక్ట్స్ 2nd chapter 17th verse. ఇప్పుడు మనం చూడబోతున్నామండి. సో వి నో దట్ యాక్ట్స్ 2nd chapter లో ఏముందో మనం చూడబోతున్నామండి. జీసస్ ఈజ్ గివెన్ ద ప్రామిస్ టు హిస్ డిసిపుల్స్. మరి యేసయ్య మరి వెళ్ళిపోతూ మరి యేసయ్య ఒక ప్రమాణం చేసి ఉన్నాడండి ఫర్ ఆల్ హిస్ డిసిపుల్స్. మరి శిష్యులందరికీ యేసయ్య ప్రమాణం చేసి ఉన్నాడండి. వాట్ ఈస్ దట్ జీసస్ ప్రామిస్? యేసయ్య ప్రామిస్ ఏంటండి? వాట్ ఇస్ ద జీసస్ ప్రామిస్? యేసయ్య ఇచ్చిన ప్రామిస్ ఏంటండి? యేసయ్య ఇచ్చిన ఆ వాగ్దానం ఏంటండి? ఐ విల్ సెండ్ ద కంఫర్టర్. నేనేమి పంపిస్తాను? మీకు ఆదరణకర్తని పంపిస్తానని యేసయ్య సెలవిచ్చినాడండి. వెన్ వి సీ ఇన్ ద బైబిల్, మన వాక్యంలో మనం చూసినట్టయితే వి కెన్ సీ దట్. మనం చూడబోతున్నామండి జాన్, ఒకసారి మనం చూడబోతున్నామండి. లెట్స్ సీ దట్. మనం ఒకసారి చూద్దామండి. ఎస్, వాట్ జీసస్ ఈస్ గివెన్ ద ప్రామిస్ టు us. మనకి ఇప్పుడు యేసయ్య ఇచ్చిన ప్రామిస్ ఏంటో మనం చాలా క్లియర్గా మనం చూడబోతున్నామండి. నౌ సీ దిస్. ఒకసారి మనం చూద్దాము. జీసస్ ఈజ్ గోయింగ్. యేసయ్య వెళ్ళిపోతున్నాడండి.
లెట్స్ ఇమాజిన్ దట్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. జీసస్ ఇస్ గోయింగ్, యేసయ్య వెళ్ళిపోతుంది. వేర్ హీస్ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నాడు? వేర్ హీస్ గోయింగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే జీసస్ ఈజ్ సెండింగ్. యేసయ్య ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే పరలోకానికి వెళ్తున్నాడు. జీసస్ ఈస్ గోయింగ్ హెవెన్. యేసయ్య పరలోకానికి వెళ్ళిపోతున్నాడు అండి. సో ఆల్ ద డిసిబుల్స్ ఆర్ క్రయింగ్. మరి శిష్యులందరూ చాలా బాధపడుతూ ఉన్నారండి. దే ఆర్ క్రయింగ్ ఏ లాట్. ఎంతగానో బాధపడుతూ ఉన్నారండి. ఓ వై దే ఆర్ క్రయింగ్, ఎందుకు ఏడుస్తున్నారండి? దే స్టేడ్ విత్ జీసస్. వాళ్ళు యేసయ్యతో ఉన్నారు. టిల్ నౌ దే ఆర్ విత్ జీసస్. ఇంతవరకు యేసయ్యతోటి ఉన్నారు. దే వాక్డ్ విత్ జీసస్. వాళ్ళు యేసయ్యతో నడిచారు. దే టేకెన్ ద లంచ్ విత్ జీసస్. యేసయ్యతోటి వాళ్ళు భోజనం చేశారు. దే ఆర్ ద ఫ్రెండ్స్ టు ద జీసస్. వాళ్ళు ఎవరంటే యేసయ్య స్నేహితులై ఉన్నారండి. సో దే కెనాట్ సీ, వాళ్ళు తట్టుకోలేకుండా, దే కెనాట్ బేర్, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారండి. దట్ జీసస్ ఈస్ లివింగ్ దేర్. యేసయ్య వెళ్ళిపోతున్నాడు, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారండి. అట్ దట్ టైం జీసస్ ఈస్ గివెన్ దట్ ప్రామిస్. యేసయ్య అందుకే అప్పుడు వాగ్దానం ఏమిస్తున్నారంటే, ఐ విల్ సెండ్ ద కంఫర్టర్. నేను ఎవరిని పంపిస్తానంటే ఆదరణకర్తను పంపిస్తాను. హూ ఇస్ దిస్ కంఫర్టర్? ఈ ఆదరణకర్త ఎవరు? హూ ఇస్ దిస్ కంఫర్టర్? ఈ ఆదరణకర్త ఎవరు అంటే హీఈస్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఆయన ఎవరో కాదండి, పరిశుద్ధాత్మ దేవుని అండి. పరిశుద్ధాత్మ దేవుడు అండి. జీసస్ ప్రామిస్, యేసయ్య ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను పరిశుద్ధాత్ముని పంపిస్తానని యేసయ్య తన శిష్యులకి మరి మాట ఇచ్చి ఉన్నాడండి. సేమ్ వే అలా చెప్పిన ప్రకారమే అండ్ ద పెంతికోస్ట్ డే, పెంతికోస్ట్ దినం నాడు వెన్ ద 120 మెంబర్స్ ఆర్ డూయింగ్ ద ప్రేయర్స్, మరి 120 మంది మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ దేర్ ఇస్ అ వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఫైర్, పరిశుద్ధాత్మ అగ్ని. ఇట్ ఈస్ కేమ్ టు ద, ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇట్ ఈస్ కేమ్ ఫ్రమ్ ద పరలోకం నుంచి దిగి వచ్చిందండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును కాకండి. జీసస్ ఈస్ గివెన్ ద, జీసస్ స్టాండ్స్ వెన్ జీసస్ ఈస్ గివ్ ద ప్రామిస్. యేసయ్య ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు హి విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ దట్. తప్పకుండా యేసయ్య దాన్ని నెరవేరుస్తారండి. డోంట్ థింక్ దట్ జీసస్ విల్ నాట్ ఫుల్ఫిల్ ద ప్రామిసెస్. నువ్వు అనుకోద్దా అలాగా. యేసయ్య వాగ్దానాలు నెరవేర్చాడు. సింప్లీ జీసస్ ఈస్ గివెన్ ద ప్రామిస్. అలాగే ఇస్తూ ఉంటాడు వాగ్దానాలు. ఇన్ మై లైఫ్ ఇట్ ఈస్ నాట్ ఫుల్ఫిల్డ్ గ్రేస్. ఇంతవరకు నా జీవితంలో అవి ఏవి కూడా నెరవేరలేదు గ్రేస్ అని మీరు చాలా మంది అంటారేమో. నో, వెయిట్ అపాన్ ద లార్డ్. యేసయ్య గురించి ఎదురు చూడు. వెయిట్ అపాన్ ద లార్డ్. యేసయ్య గురించి నువ్వు ఎదురు చూడు. వెన్ యూ వెయిట్ అపాన్ ద జీసస్, నువ్వు యేసయ్య గురించి ఎదురు చూసినప్పుడు డెఫినెట్లీ యూ విల్ రిసీవ్ దట్ ప్రామిసెస్ ఇన్ యువర్ లైఫ్. తప్పకుండా ఇట్ విల్ బి ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్. తప్పకుండా నీ జీవితంలో అది నెరవేరుతాయి. వెన్ ద 120 డిసిపుల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద హోలీ స్పిరిట్ గాడ్, మరి 120 మరి అక్కడ ఉన్న శిష్యులు పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎదురు చూసినప్పుడు దే లిజన్డ్. వాళ్ళు ఏం చూసారండి? వాట్ దే హావ్ సీన్. వాళ్ళు ఏం చూసారండి? లెట్స్ సీ దట్. మనం ఒకసారి చూద్దామండి. సెకండ్ చాప్టర్ ఒకసారి మనం చూడబోతున్నాము. ఓకే, యాక్ట్స్ సెకండ్ చాప్టర్. ఓకే, now I'm going to read that in a first one. ఒకసారి ఫస్ట్ గో మనం చూసినాక then I'll go to the సెకండ్కి వెళ్దామండి. ఓకే, లెట్స్ సీ దిస్. మనకు చూడబోతున్నామండి. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. సో యాక్ట్స్ చాప్టర్, మరి అపోస్తుల కార్యము ఓకే, అపోస్తుల కార్యము. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఇన్ తెలుగు అండ్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో చదివాక నేను మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లో చదవబోతున్నానండి. పెంతికోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండే అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని చూసారండి. యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. అప్పుడు ఏమైందండి? మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లు చూసారండి. అగ్ని నాలుకలు విభజింపబడినట్లు వారికి కనపడిందండి. దే హావ్ సీన్ ద విజన్. వాళ్ళు దర్శనం చూస్తూ ఉన్నారు. హియర్ వి ఆర్ సీయింగ్ దే ఆర్ సీయింగ్ ద విజన్. వాళ్ళకి దర్శనం చూస్తున్నారు. హూ ఆర్ వాచింగ్ ద విజన్? ఎవరు చూస్తున్నారండి దర్శనాలు? ద డిసిపుల్స్. మరి ఎవరు చూస్తున్నారంటే యేసయ్య శిష్యులు చూస్తున్నారండి. మరి ఏమైందంటే వారితో చూసారండి, వారికి కనపడి వారిలో ఒకరినొకరికి మీదికి రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొనిది అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఆల్ ది గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. లెట్స్ గోయింగ్ టు రీడ్ దట్ ఇన్ ఇంగ్లీష్లో చదువుదాం. When the day of the Pentecost arrived, they were all together in one place, and suddenly there came from heaven in a sound like a mighty rushing wind, and it is filled the entire house. All the entire house when they are doing the prayer, మరి ఇంట్లో ఉండి వాళ్ళందరూ కలిసి ఏకంగా ప్రార్థించినప్పుడు
ద హెవెన్ ఈజ్ ఓపెన్, పరలోకం తెరవబడిందండి. ద హెవెన్ ఈజ్ ఓపెన్, పరలోకం తెరవబడి హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు, లీవర్ ద ఫాదర్, తండ్రిని విడిచిపెట్టి, లీవర్ ద సన్, మరి కుమారుడైన జీసస్ యేసుని వదిలిపెట్టి, లీవర్ ద హెవెన్, పరలోకాన్ని వదిలిపెట్టి ఫర్ us, మన కోసం ఇన్ ద పెంతికోస్ట్ డే, పెంతికోస్ట్ దినం నాడు హీ వాస్ కేమ్ టు దిస్ వరల్డ్, ఈ లోకానికి వచ్చి ఉన్నారండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసుకి మహిమ కలుగును గాకండి. రిషాలారా లరియారా బషియారా బాబా ఔరికా బాబా. లెట్స్ సీ దిస్. ఒకటి చూద్దామండి. is filled their entire house where they were sitting. అక్కడ కూర్చున్న స్థలంలో అంట, అక్కడ ఏమైందండి, అక్కడ కూర్చున్న స్థలంలో హూ కేమ్, ఎవరు వచ్చిండ్రంట, దిస్ ఆల్ ద పీపుల్, వీళ్ళందరూ ఆల్ ద డిసిపుల్స్. మరి హూ ఆర్ దేర్, వాళ్ళు ఎవరెవరైనా డిసిపుల్స్ ఎవరండి? ఇన్ దట్ డిసిపుల్స్, ఆ డిసిపుల్స్లలో ఎవరున్నారండి, శిష్యులలో ఎవరున్నారండి? ఓ మేరీ ఆల్సో దేర్, మరియమ్మ కూడా ఉందండి అక్కడ. హూ ఇస్ దిస్ మేరీ? ఈ మరియమ్మ ఎవరు? జీసస్ మదర్, మరి యేసయ్య తల్లి ఇక్కడ ఉందండి. యు ఆర్ వాచింగ్ దట్ ఆల్సో. మనం అక్కడ కూడా చూస్తున్నాం, దేవుని తల్లి ఆయన మరియమ్మ కూడా ఇక్కడ ఉందండి. సో ఆల్ ఆర్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ పవర్. అందరూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారండి. ఆల్ ఆర్ ఫిల్డ్, ఒక్క నిమిషంలో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారండి. వినో, మీకు తెలుసా, బిఫోర్ దట్ దే ఆర్ వెరీ ఫియర్, ఆల్ ద డిసిపుల్స్ ఆర్ వెరీ ఫియర్డ్, భయాక్రాంతులై ఉన్నారండి. యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత ఆల్ ఆర్ ఫియర్డ్, ఆల్ ద డిసిపుల్స్ మరి అందరూ వణికిపోతూ భయంతో ఉన్నారండి. when the holy spirit god came upon them, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు they become the lion, వాళ్ళు ఏమైపోయినారు అంటే సింహాలు అయిపోయినారండి. they become the whom, వాళ్ళు ఏమైపోయారు, they become the lions, వాళ్ళు ఏమై సింహాలు అయిపోయారండి. they are become the spiritful persons. ఆత్మ చేత అభిషేకింపబడిన వాళ్ళు ఎలా ఉంటారండి, ఆత్మ తీవ్రత కలిగి వాళ్ళు ఉంటారు కదా, అలాగైపోయినారండి వాళ్ళు. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. అందుకే యేసుకి మహిమ కలుగును కాకండి. లెట్స్ సీ దట్, మనం చూద్దాము. Okay, and divide, okay, sitting, and divided tongues as of a fire appeared to them and repeated on each one of them, and they were all filled with the Holy Spirit and began to speak in other tongues as the Spirit given them utterance. So see, ఇక్కడ బలమైన వేగం అంటే ఒక బలమైన గాలి వీచింది వాళ్ళ మధ్యలోకి. when it is came, అది వచ్చినప్పుడు all are filled with anointment. ఎలాంటి అభిషేకంతో నింపబడ్డారంటే హోలీ స్పిరిట్ anointment, పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ అభిషేకంతో, హోలీ స్పిరిట్ ఫైర్ anointment, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో all the disciples are fulfilled. అందరూ అంటే all are filled, అందరూ నింపబడ్డారండి. 120 మెంబర్స్, ఆ 120 మంది మీదకి the power of the Holy Spirit called పరిశుద్ధాత్మ శక్తి ఎలా వచ్చిందంటే ఫైర్ anointment, అగ్ని అభిషేకం దగ్గరికి వచ్చిందండి. when it is came, అది వచ్చినప్పుడు they watched the prophecies, వాళ్ళు ఏం చూసారండి, ప్రవచనాలు వాళ్ళు చెప్పారండి. they watched the visions, వాళ్ళు దర్శనాలు వాళ్ళు చూసారండి. దర్శనాలు వాళ్ళు చూసారండి. they spoken in prophecy, వాళ్ళు ప్రవచించడం మొదలు పెట్టారండి. they spoken in beginning the new tongues, భాషలలో మాట్లాడటము, heavenly tongues, అన్య భాషలలో, దేవదూతల భాషలలో మాట్లాడటము వాళ్ళు మొదలు పెట్టారండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసుకి మహిమ కలుగును కాకండి. టుడే, ఈ రోజు నువ్వు యు హావ్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఈ రోజు పొందుకోవాలి. when you receive the holy spirit god, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నువ్వు ఈ రోజు పొందుకున్నప్పుడు, when you receive the holy spirit power, పరిశుద్ధాత్మ అగ్నిని నువ్వు పొందుకున్నప్పుడు you will be, నువ్వు ఎలా ఉంటావో తెలుసా, ఇన్ యువర్ హోమ్, నీ ఇంట్లో కానీ, ఇన్ యువర్ రిలేషన్స్, నీ బంధువులలో కానీ, ఇన్ యువర్ ఆఫీసెస్, నువ్వు వెళ్ళే ఉద్యోగాలలో కానీ, హౌ యూ విల్ బీ, నువ్వు ఎలా ఉంటావో తెలుసా, యూ విల్ బీ లైక్ ఏ పవర్ఫుల్ వెపన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని చేతిలో బలమైన అత్యుత్తమైన శక్తిమంతుడుగా ఉంటావమ్మా. అండ్ యూ విల్ బీ ఫిల్డ్ విత్ ద ఫైర్ అనాయింట్మెంట్ టుడే. ఈ రోజు నువ్వు దేవుని అభిషేకంతో నువ్వు నింపబడుతూ ఉన్నప్పుడు, ఫైర్ అనాయింట్మెంట్, అగ్ని అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు, ఇట్ విల్ బ్రేక్ ఆల్ ద కర్సెస్ ఇన్ యువర్ లైఫ్. అగ్ని అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు నీ జీవితంలో ఉన్న సమస్తమైన కట్లు తెగిపోతాయి. ఫైనాన్షియలీ క్రైసిస్, మరి ఏంటి అంటే ఫైనాన్షియలీ క్రైసిస్, అప్పుల బాధలు వెళ్ళిపోతాయి. ఆల్ ద డిమోనిక్ పవర్స్, మా దురాత్మ శక్తులన్నీ వెళ్ళిపోతాయి. ఆల్ ద మంత్ర పవర్స్, మంత్ర శక్తులన్నీ వెళ్ళిపోతాయండి. ఇట్ విల్ బి బ్రోకెన్, అన్ని ఏమైతాయంటే విరిగిపోతాయండి. when the Holy Spirit will touch you, పరిశుద్ధాత్మ దేవుని తాకినప్పుడు, మేబీ యూ హ్యావ్ ద డెడ్ బాడీ, నువ్వు ఇప్పుడు మృతతుల్యమైన వ్యక్తిగా ఉన్నావేమో, యూ కెనాట్ ఏబుల్ టు మూవ్, నువ్వు నచ్చలేకపోతున్నావేమో, యూ కెనాట్ మూవ్ ఫ్రమ్ ద బెడ్, నువ్వు పడకలో నుంచి లేయలేకపోతున్నావేమో. when you receive the Holy Spirit God power, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నువ్వు పొందుకుంటానే, you will arise, నువ్వు లేపబడతావు. you will arise, నువ్వు లేపబడతావండి. how you will rise, ఎలా లేపబడతావు
you completely filled with Holy Spirit fire. పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడి నువ్వు లేపబడతావు. You'll be filled, your whole body. నీ అభిషేకం నీకు ఎట్లా ఉంటుందో తెలుసా? Let me tell my experience to you, my dear friends. నా స్నేహితులారా, నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ ఐ కెన్ కంటిన్యూ మై ప్రీచింగ్. నా ప్రీచింగ్ నేను ముందుకు నడిపించేస్తాను. When I was delivered from the black magic witchcraft powers, మరి చేతబడి నుంచి నాకు విడుదల పొందిన తర్వాత I was taken the water baptism in తుంగభద్రలో నేను బాప్తిసము తీసుకున్నానండి. When I was taken the water baptism, నేను నీటి బాప్తిసం తీసుకున్నప్పుడు then I don't know about the Jesus Christ. నాకు యేసే గురించి ఏం తెలియదు. సో ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్, నా జీవితంలో మొదటిసారి ఐ ఓపెన్ మై మౌత్, నా నోరు తెరిచి ఐ కాల్ ద జీసస్ నేమ్. నేను ఏసైని పిలిచాను. ఐ కాల్ ద జీసస్, ఏసయ్యా అన్నాను. ఇట్స్ వెరీ ద వాటర్ ఈజ్ వెరీ హెవీ. అదే నేను నీళ్ళు ఎలా ఉన్నాయో నాకు తెలుసు కదండి. నీళ్ళు కొంచెము ఎలా ఉంటే నేను నిలబడలేకపోతున్నాను. ఐ కెన్ నాట్ స్టాండ్ ఇన్ ద వాటర్. నేను నీళ్ళలో నిలబడలేకపోతున్నానండి. సో ఐ ఫీల్స్ వెరీ అన్కంఫర్టబుల్ అట్ ద టైమ్. నేను చాలా అన్కంఫర్టబుల్గా నేను ఫీల్ అవుతూ ఉన్నానండి. ఓరికా మాషియారా లోరికా బాబా లీకా బస్ చాలా అన్కంఫర్టబుల్గా నేను ఫీల్ అవుతూ ఉన్నానండి. సో అట్ ద టైం అప్పుడు ఏమైందంటే the pastor uncle, the pastor brother, he is also Pentecost. ఆయన కూడా పెంతికోస్తేనండి. సో he was that he was dipped me in the water. మీ అందరికీ తెలుసు కదా బాప్తిసం ఎలా ఇస్తారో. సో నన్ను నీళ్ళలోకి ముంచారండి. when they was dipped me in the water, నన్ను నా నీళ్ళలోకి ముంచగానే అండర్ ద సన్, మీ అందరికీ తెలుసు కదా కింద నేల మట్టి ఉంటుంది కదా, ఫ్రమ్ ఇట్ నుంచి ఆ నేల మట్టి నుంచి ద ఫైర్ ఈస్ కేమ్ అపాన్ మీ, నా మీదికి అపాన్ మై బాడీ, నా శరీరం మీదికి అగ్గి మీదకి వచ్చిందండి. ఆల్ ద వాటర్ బికమ్ ద హీట్. అప్పుడు నాకు ద తుంగభద్ర రివర్, ఆ తుంగభద్ర నది అంతా ఏమైపోయింది అంటే మొత్తం వేడిగా అయిపోయిందండి. దెన్ దే వాజ్ ఇప్పుడు నేను అట్లా ముంచి లేపగానే ఐ స్పీకెన్ ఇన్ ద హెవెన్లీ టంగ్స్. నేను అప్పుడే భాషలతో మాట్లాడుతూనే లేసానండి. దేవదూతల భాషలలో మాట్లాడుతూనే లేపబడ్డానండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ అపాన్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఇది నాకు వ్యక్తిగత అనుభవము, పరిశుద్ధాత్మ దేవునితో నేను నింపబడిన అనుభవం అండి. సో ఐ వాజ్ వెరీ ఫియర్డ్. నేను చాలా భయపడ్డానండి. ఐ వాజ్ వెరీ ఫియర్. నేను చాలా భయపడిపోయాను. హౌ ఐ ఫియర్, నేను ఎలా భయపడానో తెలుసా? వెన్ బికాస్ ద టోటల్ వాటర్, ఆ మొత్తం నీళ్ళు అండ్ ఆల్ ద టోటల్ వాటర్, ఆ మొత్తం నీళ్ళు ఇట్స్ బికమ్ ద హీట్. ఎలా వేడెక్కింది తెలుసా అంటే ఇట్ ఈస్ లైక్ ఫైర్, అగ్నిలాగా వేడెక్కిపోయిందండి బాబోయ్. సో ఐ ఫెల్ట్ వెరీ ఫియర్డ్. చాలా భయపడిపోయాను. ఆఫ్టర్ దే వాజ్ రైజన్ మీ ఫ్రమ్ ద వాటర్, నన్ను బయటికి తీసుకొని వచ్చిన తర్వాత దెన్ ఐ స్పీకెన్ ఇన్ హెవెన్లీ టంగ్స్ కంటిన్యూస్లీ. నేను భాషలలో మాట్లాడుతూనే ఉన్నాను. సో పాస్టర్ అంకుల్ అన్నాడు, సో మై రియల్ నేమ్, నేను నిజ పేరు ఏంటో తెలుసా మీకు? నా పూర్తి పేరు ఏంటో తెలుసా మీకు? సో మై రియల్ నేమ్ ఈజ్ ప్రియదర్శిని. నా పూర్తి పేరు ఏంటంటే ప్రియదర్శిని అండి. వెన్ ఐ వాజ్ టేకెన్ ద బాప్టిజం, నేను బాప్టిజం తీసుకున్నప్పుడు గ్రేస్గా మార్చబడిందండి. సో పాస్టర్ అంకుల్ ఈజ్ టెల్లింగ్, పాస్టర్ బ్రదర్ ఈజ్ టెల్లింగ్, మరి సహోదరుడు మరి అంటున్నారండి ప్రియా ఈజ్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ గాడ్. మరి ప్రియా వచ్చేసి పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడింది అని. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగాకండి. ఆఫ్టర్ దట్ అప్పటి నుంచి టిల్ నౌ ఇంతవరకు ఐఎమ్ రిసీవింగ్ ద ఫైర్ అనాయింట్మెంట్ అపాన్ మై హ్యాండ్స్. అగ్ని అభిషేకాన్ని నా చేతుల్లో నేను పొందుకుంటూ ఉంటానండి. వెన్ ఎవర్ ఐ టేక్ ఇన్ ద ప్లేస్ టు హీల్ అదర్స్, అవతల వాళ్ళని స్వస్థపరచాలని చేతులు ఉంచినప్పుడు నేను దే విల్ బి ఫెల్ డౌన్, వాళ్ళు పడిపోతున్నారండి. ద ఫైర్ ఈస్ పాసింగ్ దెమ్. ఈ అగ్ని అనేది వాళ్ళని అనేక మంది తాకుతున్నట్టుగా ఐ హావ్ లిసన్ ద మెనీ టెస్టమనీస్. ఎన్నో టెస్టమనీ సాక్ష్యాలు కూడా నేను విని ఉన్నానండి. వెన్ ఐ వాజ్ ఇన్ మై బైబిల్ కాలేజ్, నేను బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా వన్ సిస్టర్ టోల్డ్ మీ, ఒక సిస్టర్ నాకు చెప్పింది, గ్రేస్ వెన్ ఐ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, నీ ముందు నేను నిలబడినప్పుడు ఐ హావ్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్, నేను పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకున్నాను. సో షీ గివెన్ మీ దట్ టెస్టమనీ కూడా ఇచ్చింది. సుభాషిణి సిస్టర్ మా టెస్టమనీ కూడా సాక్ష్యం కూడా చెప్పి ఉందండి. 2016లో జరిగింది. దట్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. అద్భుతమైన అనుభవం అండి. టుడే యూ నీడ్ దట్ ఎక్స్పీరియన్స్. అలాంటి అనుభవంలోనికి నువ్వు రావాలి. ఆల్వేస్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్. టిల్ నౌ యూ హ్యావ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్స్. ఇంతవరకు లోక సంబంధమైన అనుభవంలో నువ్వు ఉన్నావు. బట్ టుడే ఈరోజు నువ్వు యూ హ్యావ్ టు కమ్ టు ద హోలీ స్పిరిట్ గాడ్ ఎక్స్పీరియన్స్. పరిశుద్ధాత్మ దేవుని
నువ్వు ఎవరైనా తాకినప్పుడు దే హాస్ టు బి హీల్, వారు స్వస్థత పొందాలి. The deliverance has to take place. విడుదల జరగాలి. డెలివరెన్స్ మినిస్ట్రీ, విడుదల కలిగే మినిస్ట్రీ అండి. మై మినిస్ట్రీ, నా సేవ ఏంటంటే డెలివరెన్స్ మినిస్ట్రీ, విడుదల ఇచ్చే సేవ అండి. నాకు యేసయ్య పిలిచింది. సో యువర్ మినిస్ట్రీ, ఈరోజు నీ సేవ ఏంటంటే యు హావ్ టు డెలివర్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబాన్ని విడుదల ఇవ్వాలి. యు హావ్ టు డెలివర్ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులకు విడుదల ఇవ్వాలి. యు హావ్ టు డెలివర్ యువర్ చర్చెస్, నీ సంఘాలను విడుదల ఇవ్వాలి. యు హావ్ టు డెలివర్ యువర్ విలేజ్, నీ పల్లెటూర్లకు విడుదల ఇవ్వాలి. దట్స్ ద కాజ్. అందుకే why Jesus is sending you this world. యేసయ్య లోకాన్ని ఎందుకు పంపించాడంటే టు బి ఏ స్వీట్ఫుల్ పర్సన్. నువ్వు ఆత్మలో అభిషేకింపబడి ఆత్మలో వాడబడ్డానికి, ఆత్మానుసారంగా నడపబడ్డానికి ఈ లోకానికి నువ్వు వచ్చావు. యు హావ్ టు బి ఏ ఫైర్ అనాయింట్మెంట్ పర్సన్ టుడే ఆన్వర్డ్స్. అగ్ని అభిషేకంతో నింపబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలని జీసస్ బ్రాట్ యు దిస్ వరల్డ్. అందుకే యేసయ్య నిన్ను ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ఆల్ ద డిసిపుల్స్, మరి వీళ్ళందరూ డిసిపుల్స్ శిష్యులు కూడా దే ఆల్ ఫిల్డ్ విత్ ద ఫైర్ అనాయింట్మెంట్, అగ్ని అభిషేకంతో వాళ్ళు నింపబడ్డారండి. నాట్ ఓన్లీ డిసిపుల్స్, శిష్యులే కాదండి, ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్, ప్రతి ఒక్క దైవ సేవకుడు, ఎవ్రీ ఉమెన్ ఆఫ్ గాడ్, ప్రతి ఒక్క దైవ సేవకురాలు, దే ఆర్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ గాడ్. ప్రతి ఒక్కరు ఆత్మాభిషేకంతో నింపబడుతూ ఉన్నారండి. పెంతెకోస్తు పవర్, పెంతెకోస్తు శక్తితోటి పరిశుద్ధాత్మ అగ్ని చేత వాళ్ళు కాల్చబడుతూ ఉన్నారండి. దట్స్ ద కాజ్. అందుకే దే ఆర్ డూయింగ్ ద మైటీ మినిస్ట్రీ, అద్భుతమైన సేవ చేస్తున్నారండి. బ్రదర్ ప్రవీణ్ గారు అండ్ బ్రదర్ స్టీవెన్ పాల్ గారు అండ్ సో మెనీ బ్రదర్ బెనీన్ గారు, మెనీ ఆర్ దేర్, ఎంతో మంది ఉన్నారండి. పాలంగి చో గారు మనం చూస్తున్నాము. ఎవ్రీ ప్లేసెస్, ప్రతి ఒక్క చోట ఆల్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకులందరూ దే ఆర్ సర్వింగ్ ద జీసస్ క్రైస్ట్. వాళ్ళందరూ కూడా యేసయ్యని వాళ్ళు ఈ విధంగా ఆరాధిస్తూ ఉన్నారండి. బ్రదర్ విజయ్ కుమార్ డానియల్ గారు he was filled with Holy Spirit power, పరిశుద్ధాత్మ అగ్ని చేత అన్న నింపబడి ఉన్నారు. సో దిస్ ఇస్ ఆల్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఇవన్నీ దేని ద్వారా అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే. వీఆర్ ప్రీచింగ్, మేము ప్రసంగిస్తున్నామంటే, వీఆర్ హీలింగ్, మేము స్వస్థపరుస్తున్నామంటే, వీఆర్ ప్రొఫెసయింగ్, మేము ప్రవచిస్తున్నామంటే, వీఆర్ కాస్ట్ అవుటింగ్ ద డీమన్స్ అవుట్, దురాత్మలు మేము వెళ్ళగొడుతున్నామంటే, ఇట్ ఈస్ నాట్ అవర్ గ్రేట్నెస్, మాదేదో గొప్పతనం కాదండి. హోలీ స్పిరిట్ గాడ్ ఇన్సైడ్, పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉన్నా కాబట్టి హీ ఈస్ యూజింగ్ us, ఆయన మమ్మల్ని వాడుకుంటున్నాడండి. వి ఆర్ నాట్ ద గాడ్స్, మేము దేవుళ్ళం కాదు. ఆర్ వి ఆర్ నాట్ ద గాడ్స్, మేము దేవతలు కాదండి. దేర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్, ఒకడే దేవుడు ఉన్నాడు. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అది యేసయ్య మాత్రమే అండి. సో టుడే, ఈ రోజు నువ్వేం చేయాలంటే యూ హావ్ టు సరెండర్ యువర్ హార్ట్ టు జీసస్. ఈ రోజు యేసయ్యకి నీ హృదయం ఇవ్వాలి. యూ హావ్ టు సరెండర్ యువర్ లైఫ్ టు హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవునికి నీ జీవితం నువ్వు ఇచ్చినప్పుడు, వెన్ యు గివ్, నువ్వు ఇచ్చినప్పుడు ద ఫైర్ విల్ టచ్ యూ. ఏమవుతుంది అని అంటే అగ్ని నేను తాకుతుంది. ఫైర్ అనాయింట్మెంట్, అగ్ని అభిషేకం నేను తాకుతుంది. లెట్స్ సీ దిస్, మనం చూద్దాం. లెట్స్ సీ వన్ ఒకసారి చూద్దామండి. 17th verse మనం చూడబోతున్నాము. ఆఫ్టర్ దట్ వచ్చిన తర్వాత, వాళ్ళందరూ నింపబడిన తర్వాత, నౌ వీఆర్ గోయింగ్ టు సీ దట్ సేమ్ చాప్టర్ 17th verse మనం చూడబోతున్నాము. అండ్ ద లాస్ట్ డేస్, నౌ ద ప్రామిస్ ఆఫ్ ద గాడ్, దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే దిస్ ఈస్ ద లాస్ట్ డేస్, ఇవి చివరి దినాలండి. దిస్ ఈస్ ద లాస్ట్ జనరేషన్. మనమందరం చివరి దశలో ఉన్నామండి. వరల్డ్ ఈస్ గోయింగ్ టు ఎండ్. ఈ లోకము అతి త్వరలో అంతం కాబోతుంది. ఇట్స్ గోయింగ్ టు ఎండ్ వెరీ సూన్. అతి త్వరలో అంతం కాబోతుంది. జీసస్ ఈస్ కమింగ్. యేసయ్య రాబోతున్నాడు. బీ రెడీ ఫర్ ద రాప్చర్. నువ్వు ఎత్తపడడానికి సిద్ధంగా ఉండాలి. జీసస్ ఈస్ కమింగ్ వెరీ సూన్. యేసయ్య అతి త్వరలో రానయ్యున్నాడు. హీ ఈస్ వెరీ నియర్, చాలా దగ్గరలో ఉన్నాడు. యు నో దట్, మీకు తెలుసా, ఆల్ ద ప్రొఫెసీస్ ఆర్ ఫుల్ఫిల్లింగ్. మనకు తెలిసిన ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ఆల్ ద వాట్ ఎవర్ ద జీసస్ ఈస్ గివెన్ ద ప్రామిస్, యేసయ్య ఇచ్చిన వాగ్దానాలు, వాట్ ఆర్ ద హ్యాపెన్ ఇన్ ద లాస్ట్ డేస్, చివరి దినాలలో ఎలా ఉంటాయని చెప్పినవన్నీ ఆల్ ఆర్ ఫుల్ఫిల్లింగ్, అన్ని నెరవేరుతున్నాయండి. వి ఆర్ వాచింగ్ దట్ ఇన్ న్యూస్. మనం న్యూస్ లో మనం చూస్తున్నాం. వి ఆర్ వాచింగ్ రైట్ నౌ ఇన్ ద వరల్డ్. ఈ లోకాన్ని మనం చూస్తున్నాం. వెరీ సూన్, అతి త్వరలో వి ఆర్ బి ఇన్ ద రాప్చర్. మనం అందరము ఎత్తపడతామండి. సో దేర్ ఇస్ నో మోర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఇంకా నథింగ్ ఈస్ దేర్. ఈ లోకంలో ఏమీ లేదండి. ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో యు ఆర్ ఎంజాయ్డ్ ఎ లాట్. ఈ లోకంలో నువ్వు ఎంతగానో ఆనందించావు. యు ఆర్ వెక్స్డ్, నువ్వు వెక్స్ అయిపోయి ఉన్నావు. యు ఆర్ ఇన్ డిప్రెషన్, నువ్వు కృంగిపోయి ఉన్నావు. యు ట్రై టు అటెంప్ట్ ద సూసైడ్, నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపబెడుతూ ఉన్నావేమో. బట్ టుడే, ఈరోజు దిస్ వర్డ్ ఈస్ ఫర్ యూ. ఈ మాటలు నీ కొరకేనండి. లెట్స్ సీ దిస్. ఒకసారి మనం చూద్దాం. ద ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుడు ఇస్తున్న వాగ్దానాలండి. సో లెట్స్ సీ, చూద్దాం. హోలీ స్పిరిట్ టచ్, పరిశుద్ధాత్మ శక్తి. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ తాకిడిప్పుని తాకాలని నేను
కోరుతున్నాను. ఓకే, లెట్స్ సీ, మనం చూద్దాం. And in the last days it shall be, God declares, that I will pour out my spirit on all flesh. మరి యేసయ్య ఇస్తున్న వాగ్దానం ఏంటండి? వాట్ జీసస్ ఇస్ గివింగ్ ద ప్రామిస్, ఏమిస్తున్నాడండి? 70th అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరించేదను. I will pour my spirit upon all the flesh. మనుషులందరి పైన, all the people, మీ అందరి పైన. నాట్ ఓన్లీ ఫేస్బుక్ పీపుల్, మీరు చూస్తున్న ఫేస్బుక్ మీద వాళ్ళ మీదనే కాదండి. నాట్ ఓన్లీ ద ఫేస్బుక్ వ్యూయర్స్, మీరు చూస్తున్న ఈ వ్యూయర్సే కాదండి. ఆల్ ఓవర్ ద లోకల్ ప్రపంచంలో అందరి పైన, అదర్ జెంటైల్స్, అన్యుల పైన కూడా. వాట్ జీసస్ వాంట్స్ టు డూ, యేసయ్య ఏం చేయాలని కోరుతున్నాడు? హీ వాంట్ టు పూర్ హిస్ స్పిరిట్ అపాన్ దెమ్. యేసయ్య వాళ్ళ మీద కూడా తన ఆత్మని కుమ్మరించాలని కోరుతున్నాడండి. దట్ ఈస్ జీసస్ ఇంటెన్షన్. అది యేసయ్య కోరిక ఉన్నదండి. దట్ ఈస్ ద జీసస్ డిజైర్. యేసయ్య కోరిక ఏమైందంటే హీ వాంట్ టు పూర్ ద ఆల్ ఓవర్ ద పీపుల్, అందరు ఆల్ ఓవర్ ద ఫ్లెష్, ప్రపంచంలో ఉన్న ఆల్ ద మ్యాన్ కైండ్, మనుషులందరి మీద తన ఆత్మని కుమ్మరించాలని కోరుతున్నాడండి. సమ్ ఆర్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ గాడ్, కొంతమంది పరిశుద్ధాత్మ దేవుని శక్తి నింపబడుతున్నారు. సమ్ ఆర్ నాట్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్, కొంతమంది పరిశుద్ధాత్మ శక్తితో నింపబడడం లేదు. సమ్ ఆర్ నాట్ బిలీవింగ్ ద మిరకల్స్, కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే అద్భుతాలు. సారీ, ఐ గోట్ ద కాల్, సారీ కాల్ వచ్చిందండి. సమ్ పీపుల్ సమ్ పీపుల్ కొంతమంది ఎలా ఉన్నారంటే, సమ్ పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ ద మిరకల్స్, కొంతమంది ఎలా ఉన్నారంటే అద్భుతాలను నమ్మట్లేదు. సమ్ ఆర్ హేటింగ్ ద పెంతికోస్ట్ చర్చెస్, కొంతమంది ఎలా ఉన్నారంటే పెంతికోస్ట్ సంఘాలని ఎలా ఉన్నారంటే ద్వేషించే వ్యక్తులుగా ఉన్నారు. సమ్ ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ ద హెవెన్లీ టంగ్స్, మరి దేవదూత భాషల్ని వాళ్ళు అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. సమ్ ఆర్ నాట్ బిలీవింగ్ ద ప్రాఫెసీ, కొంతమంది ప్రవచనల్ని నమ్మలేని స్థితిలో ఉన్నారు. సమ్ ఆర్ నాట్ బిలీవింగ్ ద విజన్స్, కొంతమంది దర్శనాలు నమ్మే స్థితిలో కూడా ఉన్నారు. వాట్ ఈస్ అవర్ స్పిరిచువల్ స్టేటస్ టుడే? ఈరోజు నీ స్పిరిచువల్ స్టేటస్, నీ ఆత్మీయ స్టేటస్ అనేది, నీ ఆత్మీయ ఎదుగుదల ఎంతలో ఉంది? సమ్ విల్ టెల్, ఐ విల్ లిసన్, ఎవరో చెప్పారా నేను విండము. నాట్ దిస్, అది కాదండి. వాట్ ద బైబిల్ సేస్, దేవుని వాక్యం ఏం చెప్తుందో, యూ లిసన్ దట్, దాన్ని వినాలి నువ్వు ఇప్పుడు. యూ హావ్ టు లిసన్ దట్, దాన్ని వినాలి నువ్వు ఇప్పుడు. యూ హావ్ టు సరెండర్ టు ద బైబిల్. నువ్వు వాక్యానికి లోపడాలి. యూ హావ్ టు ఒబే ద బైబిల్. నువ్వు వాక్యానికి లోపడాలి. యూ హావ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని వాక్యానికి లోపడాలి నువ్వు. ఇఫ్ యూ రియలీ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, నిజంగా నువ్వు ఈ రోజు దేవుని వాక్యానికి లోపడిన స్థితిలో లోపడి ఉంటే, then you will understand the Holy Spirit God revelation. పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతని నువ్వు కనుగొంటావు. You will not mock upon the prophecies, ప్రవచనాలు చూసి ఎగతాలు చేయడము. You will not mock upon the visions, అప్పుడు నువ్వు దర్శనాలు చూసి ఎగతాలు చేయడము. Or healing, స్వస్థత. where is the healing? స్వస్థతలు ఎక్కడ ఉన్నాయి? No, it's not there. కొంతమంది ఏమంటారు, it's not there. కొన్ని లేవంటారు. క్రైస్ట్ చర్చ్ వాళ్ళు అంటారు there is no healings. చర్చిలో అట్లాగే స్వస్థతలే లేవంటారు. If Jesus is not healing you today, ఈ రోజు యేసు స్వస్థపరచకపోతే, వేర్ ఐ యామ్, నేను ఎక్కడ ఉంటాను, వేర్ యు ఆర్, నువ్వు ఎక్కడ ఉంటావు? జీసస్ ఈస్ డూయింగ్ ద మిరకల్స్. యేసు అద్భుతాలు చేస్తున్నాడండి. హీలింగ్స్ ఈస్ నాట్ స్టాప్డ్, స్వస్థతలు ఆగిపోలేదు. ప్రొఫెసీస్ ఆర్ నాట్ స్టాప్డ్, ప్రవచనాలు ఆగిపోలేదు. హెవెన్లీ టంగ్స్ ఆర్ నాట్ స్టాప్డ్, మరి భాషలో దేవదూతల భాషలు ఆగిపోలేదు. డెలివరెన్స్ ఈస్ నాట్ స్టాప్డ్, విడుదల ఆగిపోలేదు. దిస్ ఈస్ ద లాస్ట్ జనరేషన్. ఇది చివరి దినం కాబట్టి, దిస్ ఈస్ ద లాస్ట్ డేస్. ఇవి చివరి దినాలు కాబట్టి, మోర్ హోలీ స్పిరిట్ గాడ్ పవర్ ఈస్ మూవింగ్. పరిశుద్ధాత్మ శక్తి ఇంకా అద్భుతంగా బలంగా వాడబడుతుందండి. యూ హావ్ టు బిలీవ్ దట్ టుడే ఇన్ యువర్ లైఫ్. ఈ రోజు నీ జీవితంలో అది నువ్వు అంగీకరించి తీరాలి. ఇఫ్ యు డోంట్ బిలీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్ పవర్, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు కానీ, ఇఫ్ యు డోంట్ బిలీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు అంగీకరించకపోతే, then you cannot enter the heaven. పరలోక రాజ్యంలో స్థానం లేదు నీకు. వాట్ జీసస్ ఈస్, యేసయ్య ఏమన్నాడు? ఆత్మ లేని వాడు కాదు అంటున్నాడు యేసయ్య. ఆత్మ లేని వాడు కాదు అంటున్నాడు యేసయ్య. సో యు మస్ట్ నో దట్, నువ్వు తెలుసుకోవాలది. ఇఫ్ యు రియలీ హావింగ్ ద డిజైర్ టు సీ ద జీసస్, నువ్వు నిజంగా యేసయ్యని చూడాలని అలాంటి కోరిక కలిగి నువ్వు ఉన్నప్పుడు, యు హావ్ టు కమ్ టు ద హోలీ స్పిరిట్ గాడ్ ఫస్ట్. పరిశుద్ధాత్మ దేవుని శక్తికి, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నువ్వు ముందు రావాలి. లెట్స్ సీ, మనం చూద్దాం. that I will pour out my spirit on all flesh అని చెప్తున్నాడు. సో వాట్ ద prophecies, ఈ ప్రవచన గురించి ఇక్కడ చూస్తున్నాం మనము. and your sons and your daughters shall prophesy. ఏమంటున్నారండి? నీ కుమారులు నీ కుమార్తెలను ప్రవచించెదరు. నీ కుమారులు నీ కుమార్తెలు ఏం చేస్తారంటే ప్రవచిస్తారు. నౌ యువర్ చిల్డ్రన్, నీ పిల్లలు అనే వాళ్ళు, యువర్ సిస్టర్, నీ సహోదరి కానీ, యువర్ బ్రదర్, నీ సహోదరుడు
ఫ్యూచర్, నీ జీవితం గురించి వాళ్ళు ప్రవచిస్తున్నారేమో. యు లిసన్ దట్, దాని మాటలు విను నువ్వు. యు అగ్రీ దట్, నువ్వు దానికి ఏం చేయాలంటే నువ్వు దానికి లోపడాలి. యు హావ్ టు ఒబే దట్, దాన్ని నువ్వు లోపడాలి. బికాజ్ ఎందుకంటే ప్రాఫెసీ ఎక్కడ నుంచి వస్తుందని, ప్రవచనం అనేది దట్ ఈస్ ద హోలీ స్పిరిట్ గాడ్ గిఫ్ట్. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేది ఒక అద్భుతమైన వరం అండి. అది ఏంటంటే ప్రవచన వరం అండి. ఆల్ ద ప్రాఫెసీస్, అన్ని ప్రవచనాలు ఇట్స్ నాట్ కమ్స్ బై సమ్ పీపుల్ థింగ్స్. కొంతమంది ఏమనుకుంటారు, సమ్ ప్రాఫెసీస్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో కొన్ని ప్రవచనాలు నెరవేరడం అనేది ఎందుకు అని అనుకుంటున్నారేమో. ఐ వాంట్ గివ్ ద ఆన్సర్. దానికి నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. సమ్ ప్రాఫెసీస్ కమ్స్ బై ద డెవిల్. మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. కొన్ని ప్రవచనాలు అపవాది చేత వస్తూ ఉంటాయండి. సాతాన్ ఆల్సో క్యాన్ టెల్ ద ప్రాఫెసీ. మీకు తెలుసా, సాతాను కూడా ప్రవచించగలుగుతాడు. దట్ ఈస్ ద యాంటిక్రైస్ట్, వెలుగుదూతండి. దట్ ఈస్ ద ఏంజల్ ఆఫ్ ద డార్క్నెస్. వాడు ఎవరంటే వెలుగుదూతండి. హీ కెన్ ఆల్సో ప్రొఫెసై. ఏం చేస్తాడంటే ప్రవచిస్తాడు. ఆల్ ద రాంగ్ ప్రాఫెసీస్, అబద్ధ బోధలు చేస్తూ ఉంటాడండి. అబద్ధ ప్రవచనాలు చెప్తూ ఉంటాడండి. లైక్ దట్ ప్రాఫెసీస్, అలాంటి ప్రవచనాలు ఇట్ విల్ నాట్ ఫుల్ఫిల్. అవి ఎప్పుడు కూడా నెరవేరవండి. బికాజ్ ఎందుకంటే దట్ ఈస్ ద సాటాన్. ఎందుకంటే అది సాతాన్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి. దట్ ఈస్ కేమ్ ఫ్రమ్ ద డిమోన్. అది దురాత్మ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అవి ఎప్పుడు కూడా నెరవేరవు. ఇఫ్ ఇట్ ఈస్ కమ్స్ బై ద లార్డ్, దేవుని దగ్గర నుంచి వచ్చినవైతే, ఇట్ ఈస్ కమ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి వచ్చినవైతే, ఇట్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. నా సోదరి, నా సోదరుడా, తప్పకుండా నీ జీవితంలో ఆ ప్రవచనం నెరవేరుతుంది. యు మస్ట్ నో దట్. నువ్వు తెలుసుకోవాలి. సమ్ పీపుల్ దీన్ని బట్టి దే ఆర్ వెరీ అగైన్స్ట్ టు ద హోలీ స్పిరిట్ గాడ్. కొంతమంది పరిశుద్ధాత్మ దేవునికి చాలా వ్యతిరేకంగా ఉన్నారు. బికాజ్ ఎందుకంటే ప్రొఫెసీ ఇస్ నాట్ ఫుల్ఫిల్డ్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితంలో ప్రవచనం నెరవేరలేదని దే ఆర్ గోయింగ్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, దే ఆర్ థింకింగ్, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రొఫెసీ ఇస్ నాట్ దేర్, ప్రవచనాలు అనేవి లేవు. ఆల్ ద రాంగ్ ప్రాఫిట్స్, అందరు అబద్ధ బోధకులే. సో ఇట్స్ నాట్ ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అందుకే నెరవేరలేదు. యు ఆర్ కమింగ్ ఫ్రమ్ డిక్లరేషన్. నీకు నువ్వు కానీ ఒక తీర్మానానికి వచ్చేస్తున్నావు. బట్ టుడే ఐ వాంట్ టు సే, నీకు నేను ఒక మాట చెప్పబోతున్నాను. హోలీ స్పిరిట్ గాడ్ ప్రాఫెసీస్, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ప్రవచనాలు, ఇట్ డెఫినెట్లీ ఫుల్ఫిల్. అద్భుతంగా అవి నెరవేరుతాయండి. ఖచ్చితంగా నెరవేరుతాయి. దేర్ ఇస్ నో డౌట్. నువ్వు డౌట్ అనుమానించే అవసరమే లేదు. డెఫినెట్లీ విల్ ఫుల్ఫిల్. తప్పకుండా నెరవేరుతాయండి. జోయల్ ప్రొఫెసీ ఇస్ ఫుల్ఫిల్డ్. యోవేలు ప్రవక్త జోయల్ ప్రొఫెసీ ఇస్ ఫుల్ఫిల్డ్. యోవేలు ప్రవక్త చెప్పిన ప్రవచనం ఇక్కడ నెరవేరిందండి. అబౌట్ ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని గురించి యోవేలు ప్రవక్త చెప్పిన ఈ అద్భుతమైన ఈ మాటలు నెరవేరాయండి. డెఫినెట్లీ విల్ ఫుల్ఫిల్. తప్పకుండా నెరవేరుతాయండి. ఆల్ ద పీపుల్ ఆర్ ప్రొఫెసీ అబౌట్ ద జీసస్ కమింగ్. యేసయ్య పుడతాడు ఈ లోకంలో అని మరి ఎంతో మంది ప్రవచించారండి. విల్ సీ ద ఓల్డ్ టెస్టమెంట్ లో చూస్తే వి కెన్ సీ మెనీ ప్రాఫిట్స్. ఎంతో మంది ప్రవచనాలు మనం చూస్తాం. దట్ ఆల్ ఫుల్ఫిల్డ్. అన్ని నెరవేరాయండి. ఈ బైబిల్ అనేది సో మెనీ ప్రొఫెసీస్ వి హావ్. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయండి. డెఫినెట్లీ ఆల్ విల్ బి ఫుల్ఫిల్. అన్ని నెరవేరుతాయండి. సో యూ మస్ట్ రీడ్ ద బైబిల్ డైలీ. అందుకే నువ్వు రోజు బైబిల్ చదవాలి. డే అండ్ నైట్ యూ హ్యావ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి దినం అనుదినం దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. నాట్ సింప్లీ రీడింగ్, ఏదో చదవడం పోయినామని కాదు. మెడిటేటెడ్, దాన్ని ధ్యానించాలి. అట్ ద టైం అలా ఉన్నప్పుడు యువర్ సన్స్, నీకు కుమారులు, యువర్ డాటర్స్, నీ కుమార్తెలు, దే విల్ ప్రొఫెసై. వాళ్ళు ఏం చేస్తారో ప్రవచిస్తారంటండి. డూ యూ నీడ్ దిస్ ప్రొఫెసీ గిఫ్ట్ టుడే? ఈ రోజు నీకు ప్రవచించే ఈ అద్భుతమైన వరం నీకు కావాలా? దెన్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. అందుకే ఈ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నువ్వు పొందుకో. ప్రొఫెసీ, ప్రవచించడం అనేది దట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ ద, అది ఎక్కడి నుంచి వస్తుందండి? ఇట్స్ కమ్ ఫ్రమ్ ద, ఎక్కడి నుంచి వస్తారు? ఫ్రమ్ ద హెవెన్, పరలోకం నుంచి వస్తారు. సమ్ పీపుల్, కొంతమంది దే విల్ థింక్ అండ్ దే విల్ గివ్ ద ఆన్సర్స్. కొంతమంది వాళ్ళ ఊహకు అందనివన్నీ ఊహించుకొని చెప్తూ ఉంటారండి. దట్ ఈస్ ద రాంగ్ ప్రాఫిట్స్. వాళ్ళ అబద్ధ బోధకులు. ఇట్స్ నాట్ కేమ్ ఫ్రమ్ ద గాడ్. అట్లాంటివి కొన్ని దేవుని దగ్గర నుంచి రావు. యు మస్ట్ నో. నువ్వు తెలుసుకోవాలి. హౌ కెన్ యూ నో దెమ్? వాళ్ళని ఎవరు తెలుసుకోగలుగుతావంటే హోలీ స్పిరిట్ గాడ్ రెవల్యూషన్, పరిశుద్ధాత్మ దేవుని లింగ ప్రతిష్ఠత ఏంటంటే డిసెండింగ్ ఆఫ్ ద స్పిరిట్. మరి ఏంటి డిసెండింగ్ ఆఫ్ స్పిరిట్? ఆత్మ వివేచన వరం అంటే ఏంటి? దీని ద్వారా నువ్వు హూ ఈస్ ద రియల్ పాస్టర్, నిజమైన దైవ సేవకుడు ఎవరు, హూ ఈస్ ద రియల్ ఉమెన్ ఆఫ్ గాడ్, నిజమైన దైవ సేవకురాలు ఎవరు, యూ విల్ గెట్ ఇట్. నువ్వు తెలుసుకోగలుగుతావు. దట్ ఈస్ అ వండర్ఫుల్ అనాయింట్మెంట్. అదొక అద్భుతమైన అభిషేకం. దట్ ఈస్ అ వండర్ఫుల్ గిఫ్ట్. అద్భుతమైన బహుమానం.
అది వే గోయింగ్ టు డిస్కస్ లాటర్ అబౌట్ దిట్. దాని గురించి మనం అతి త్వరలో కొంతకాలం ఎంతదో చూడబోతున్నాం. లెట్స్ సీ దట్ మనం చూడబోతున్నాం. సో దట్ వన్ థింగ్ మనం చూడబోతున్నాం. సో ప్రాఫెసీ జీసస్ విల్ గివ్ యూ. యేసయ్య నీకు ప్రవచించే వరాన్ని ఇస్తానంటున్నాడు. యు హావ్ టు రిసీవ్ దట్ టుడే ఇన్ యువర్ లైఫ్. ఈ రోజు నీ జీవితంలో నువ్వు పొందుకోవాలి. సెకండ్ స్టెప్ ఇంకోటి మనం చూడబోతున్నాం. అండ్ యువర్ యంగ్ మెన్ షాల్ బి సీ విజన్స్. వాళ్ళు ఏం చూడబోతున్నారంటండి? అండ్ యువర్ యంగ్ మెన్ షాల్ సీ విజన్స్. దర్శనాలు చూడబోతున్నానంటండి. యవ్వనస్తులు, నీ యవ్వనలు దర్శనములు కలుగును. చూసారండి యవ్వనస్తులకి, యువర్ ఆల్ ద యంగ్స్టర్స్ టుడే, ఈ రోజు మీరందరూ యవ్వనులండి. యు హావ్ ద లాట్ ఆఫ్ ద విజన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అనేకమైన దర్శనాలని ఉండొచ్చు. యూ వాంట్ టు సెటిల్ ఇన్ ద గుడ్ లైఫ్. మంచి జీవితంలో నువ్వు ముందుకెళ్ళాలని. యూ హావ్ టు బి ఏ గుడ్ జాబ్ హోల్డర్. మంచి ఉద్యోగస్తుడు నువ్వు కావాలని. యూ హావ్ టు గెట్ ద గుడ్ లైఫ్ పార్ట్నర్. నీ జీవితంలో మంచి జీవిత భాగస్వామి రావాలని. ఆల్ ఆర్ హ్యావింగ్ ద లాట్ ఆఫ్ ద డిజైర్స్ ఇన్ దేర్ లైఫ్. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో కొన్ని కోరికలు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. హ్యూమన్ కైండ్ మనుషుల కోరికలు అనేకమైన ఉంటాయండి. యు నో వన్ థింగ్, మీకు తెలుసా? ఐఎమ్ సేయింగ్ అబౌట్ రైట్ నౌ ద వరల్డ్లీ విజన్స్. లోకానుసారమైన దర్శనాల గురించి నేను మాట్లాడుతున్నానండి. వరల్డ్లీ విజన్స్, లోకానుసారమైన దర్శనాలు ఎలా ఉంటాయంటే, ఐ నీడ్ ద లగ్జరీ లైఫ్, లగ్జరీ జీవితం నాకు కావాలి. ఐ నీడ్ ద గుడ్ స్టేటస్, మంచి భవిష్యత్తు నాకు కావాలి. ఐ నీడ్ ద గుడ్ బ్యూటిఫుల్ వైఫ్, అందమైన భార్య నాకు కావాలి. హ్యాండ్సమ్ హస్బెండ్, అందమైన మరి హ్యాండ్సమ్ గా ఉండే భర్త నాకు కావాలి. ఐ నీడ్ ద గుడ్ జాబ్, మంచి ఉద్యోగం నాకు కావాలి. ఐ హావ్ టు బి వెల్ ఎడ్యుకేటెడ్, మంచిగా నేను చదువుకోవాలి. ఐ హావ్ టు బి ఇన్ ఏ వెరీ పాపులారిటీ పర్సన్, ఎంతో పాపులారిటీ, ప్రజలలో ఎంతో పేరు ప్రఖ్యాతులు చెందిన వ్యక్తిగా నేను ఉండాలి అని. యూర్ హ్యావింగ్ దిస్ ఆల్ ద వరల్డ్ విజన్స్. లోకానుసారమైన ఈ దర్శనాలు కలిగి నువ్వు ఉన్నావేమో. దట్ ఈస్ ద హ్యూమన్ నేచర్. మానవులు కలిగే కోరికలండి ఇవన్నీ. ఓకే, ఐ అగ్రీ, నేను ఒప్పుకుంటాను. బట్ కానీ యాజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుడిగా, యాజ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడిగా, యాజ్ ఎ క్రిస్టియన్ బ్రదర్, ఒక క్రైస్తవుడైన సహోదరుడిగా, క్రిస్టియన్ సిస్టర్, క్రైస్తవుడైన సహోదరుగా, యు నో యు హావ్ టు బి ఇన్ ఎ గుడ్ విజన్. మంచి దర్శనంలో నువ్వు కలిగి ఉండాలి. వాట్ ఈస్ దట్ గుడ్ విజన్? అలాగే మంచి దర్శనం అంటే ఏంటిదో తెలుసా నీకు? యు ఇన్ యువర్ వెన్ యు క్లోజ్ యువర్ ఐస్, నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు యు హావ్ టు సీ ద జీసస్ ఇన్ యువర్ విజన్. నువ్వు దర్శనం కళ్ళు మూసుకున్నప్పుడు నువ్వు యేసయ్యని చూడాలండి. అలాంటి దర్శనం కలిగి నీ జీవితంలో ఉండాలి. అండ్ యు హావ్ టు సీ ద విజన్స్ అబౌట్ ద ఫ్యూచర్. జరగబోయే వారిని నువ్వు చూడాలి. నాట్ దట్ వరల్డ్లీ ఫ్యూచర్, లోకానుసారమైన ఫ్యూచర్ కాదని, లోకానుసారమైన భవిష్యత్తు కాదని నేను చెప్పేది. ఫ్యూచర్, జరగబోయేది ఏంటి? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకంలో ఏం జరగబోతుంది? హౌ కెన్ యూ సేవ్ ద సోల్స్? ఎలాగ నువ్వు ఆత్మను రక్షిస్తావు? హౌ కెన్ యూ కమ్ టు జీసస్? ఎదురు నువ్వు ఎలా వస్తావు? హౌ కెన్ యూ బి వాక్ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్? పరిశుద్ధాత్మ దేవుళ్ళను నువ్వు ఎలా నడిపింపబడాలి? యు హావ్ టు థింక్ అబౌట్ దట్ విజన్స్. అలాంటి దర్శనాల గురించి నువ్వు ఎదురు చూడాలండి. సమ్ పీపుల్, కొంతమంది ఎలా ఉంటారంటే, వెన్ దే క్లోజ్ దేర్ ఐస్, వాళ్ళు కళ్ళు మూసుకున్నప్పుడు, వెన్ దే ఓపెన్ దేర్ ఐస్, వాళ్ళు కళ్ళు తెరుచుకున్నప్పుడు కూడా దే ఆర్ వాచింగ్ ద మూవీ స్టార్స్, సినిమా హీరోలను చూస్తూ ఉంటారండి. వాళ్ళు కళ్ళు తెరుచుకున్నప్పుడు దే విల్ వాచ్ ద సల్మాన్ ఖాన్ అంట. దే విల్ వాచ్ ద షారుఖ్ ఖాన్ అంట. దే విల్ సీ ద మహేష్ బాబునంట. పీపుల్ ఆర్ హ్యావింగ్ దట్ ఇమేజ్ అపాన్ దేర్ ఐస్. వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఇమేజ్ని వాళ్ళగా ముద్రించేసుకొని ఉంటారండి. వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్, నువ్వు కళ్ళు మూసుకుంటే యూ విల్ సీ దెమ్, వాళ్ళని చూస్తావు. వెన్ యూ ఓపెన్ యువర్ ఐస్, నువ్వు కళ్ళు తెచ్చుకున్నా సరే యూ విల్ సీ దెమ్, వాళ్ళని చూస్తున్నావు. వాట్ యూ విల్ గెట్ ద బెనిఫిట్ వెల్ సీయింగ్ దెమ్? వాళ్ళని చూస్తే నీకేమైనా బెనిఫిట్ అనేది వస్తుందా? యూ ఓన్లీ సేమ్, నువ్వే చెప్పాలి. ఆర్ యూ గెట్టింగ్ ఎనీ బెనిఫిట్ వెల్ వాచింగ్ ద వరల్డ్ విజన్? లోకానుసారమైన దర్శనాలు చూసినప్పుడు నీకు ఎలాంటి బెనిఫిట్ అయినా కలుగుతుందా? నో, ఏమి రావట్లేదు. సమ్ ఆర్ వెరీ డిప్రెషన్. కొంతమంది ఎంతో మంది డిప్రెషన్ లో కృంగిపోయి ఉన్నారండి. సమ్ ఆర్ డస్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాని స్థితిలో వాళ్ళు ఉన్నారండి. దే ఆర్ వెరీ డిస్టర్బ్డ్ ఇన్ లైఫ్. వాళ్ళ జీవితంలో వాళ్ళు మానసికంగా నలిగిపోయిన స్థితిలో ఉన్నారండి. దిస్ ఈస్ ఆల్ ద వరల్డ్ విజన్స్ దట్ దే హావ్ ఇన్ దేర్ మైండ్. ఎందుకంటే లోకానుసారమైన దర్శనం వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి దే ప్రిఫర్ ద బ్యూటీ. వాళ్ళ అందానికి ప్రాముఖ్యత ఇచ్చారు. దే ప్రిఫర్ ఫర్ ద మనీ. వాళ్ళు ధనానికి ప్రాముఖ్యత ఇచ్చారు. దే ప్రిఫర్ ఫర్ ద స్టేటస్, మంచి పలుకుబడి కోసం ప్రాధాన్యత ఇచ్చారండి. బట్ యు డస్ నాట్ గివెన్ యువర్ హార్ట్ టు జీసస్. కానీ యేసయ్యకి ఎప్పుడు కూడా నీ జీవితంలో స్థానం ఇవ్వలేదు. యు డస్ నాట్ హావ్ ద విజన్ అపాన్ ద జీసస్. ఎప్పుడు కూడా నువ్వు యేసయ్య పైన దర్శనాన్ని పెట్టుకోలేదు. ఆర్ యు సీన్ ఎనీ టైమ్ ఇన్ యువర్ విజన్ ద హెవెన్? పరలోకాన్ని ఎప్పుడైనా చూసావా నువ్వు దర్శనంలో? ఆర్ యు సీన్ ద ఏంజెల్స్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఎప్పుడు దేవదూతలను చూసావా? ఆర్ యు సీన్ ద హోలీ స్పిరిట్ గాడ్ పవర్ ఇన్ యువర్ లైఫ్? పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నువ్వు పొందుకున్నావా?
వాచ్డ్ మరి దానియేలు చూసాడండి. హోలీ స్పిరిట్ గాడ్ రెవల్యూషన్ పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతలు దానియేలు చూసాడండి. జోసెఫ్ వాచ్డ్ యేసేపు చూసాడండి. జోసెఫ్ వాచ్డ్ ద హోలీ స్పిరిట్ గాడ్ రెవల్యూషన్స్ పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతలు మరి యేసేపు చూసి ఉన్నారండి. అండ్ ద జాకబ్ వాచ్డ్ యాకోబు చూసి ఉన్నాడండి. హావ్ సీన్ ద హోలీ స్పిరిట్ గాడ్ విజన్ పరిశుద్ధాత్మ దేవుని దర్శనాన్ని చూసి ఉన్నాడండి. హావ్ సీన్ ద విజన్ దర్శనం ఏం చూసి ఉన్నాడండి యాకోబు. ద లాడర్ ఈస్ దేర్, అక్కడ పెద్ద నిచ్చెన ఉంది. ఏంజెల్స్ ఆర్ కమింగ్ అండ్ గోయింగ్ చూసి ఉన్నాడండి. మరి ఏం చూసి ఉన్నాడండి, అక్కడ ఒక పెద్ద నిచ్చెన అనేది ఉంది. దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు. హీస్ హావింగ్ దట్ టైప్ ఆఫ్ ద గుడ్ విజన్స్. అలాంటి అద్భుతమైన దర్శనాన్ని చూసి ఉన్నాడండి. హూ ఇస్ దట్ లాడర్? ఆ లాడర్ ఎవరండి? ఆ లాడర్ ఎవరండి? ఆ నిచ్చెన ఎవరండి? జీసస్ క్రైస్ట్. అది యేసయ్యనేనండి. లైక్ దట్ విజన్స్, అలాంటి దర్శనాలు కలిగి ఉన్నారండి వాళ్ళు. వాట్ విజన్స్ టుడే యు ఆర్ మూవింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి దర్శనంలో ఉన్నావు? నువ్వు యు మస్ట్ థింక్ అబౌట్ దట్. వాళ్ళు నువ్వు తెలుసుకోవాలి. యు మస్ట్ నో దట్. నువ్వు వాటిని తెలుసుకోవాలి. విచ్ వే యు ఆర్, ఎలా ఉన్నావు నువ్వు. ఈజ్ యు ఆర్ హ్యావింగ్ ద స్పిరిచువల్ విజన్స్. మరి ఎలాంటి ఆత్మీయమైన దర్శనాలు, ఆత్మీయంగా దర్శనాలు ఉన్నాయా నీకు? ఆర్ ఓన్లీ ద వరల్డ్లీ విజన్స్, లోకానుసారమైన దర్శనాలే ఉన్నాయా? ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ టుడే. ఈ రోజు నీకు నువ్వే పరీక్షించుకోవాలి. ఆల్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ హియర్, ఇక్కడ ఉన్న దైవ సేవకులందరూ, మోసెస్ మోషే కానీ, జాకబ్ మరి యాకోబు కానీ, ఆల్ ద పీపుల్ వీళ్ళందరండి, ఈవెన్ ద దానియేలు కానీ, దే హావ్ సీన్ ద హెవెన్లీ విజన్స్, పరలోక దర్శనాలు చూసి ఉన్నారు వాళ్ళు. ఈవెన్ వి నో అబౌట్ ద రెవల్యూషన్, ప్రకటనను మనం చూస్తే జాన్ ఈస్ సీన్ డైరెక్ట్లీ హెవెన్. మరి యోహాను గారు మరి ఏం చూసారంటే డైరెక్ట్ గా పరలోకాన్ని చూసారు. ఆర్ యు హావింగ్ దట్ ఎక్స్పీరియన్స్ టుడే? అలాంటి ఎక్స్పీరియన్స్ లో నువ్వు ఉన్నావా? యు హావ్ టు బి ఎ స్పిరిచువల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆత్మచేత నింపబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలని నేను కోరుతున్నాను. యు మస్ట్ నో, తెలుసుకోవాలి. యు హావ్ టు ప్రొఫెసీ, ప్రవచించాలి. యు హావ్ టు సీ ద విజన్స్, నువ్వు దర్శనాలు చూడాలి. హెవెన్లీ విజన్స్, పరలోక దర్శనాలు చూడాలి. యు హావ్ టు సే టు యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబాన్ని చెప్పాలి. ఐ హావ్ సీన్ ద విజన్ టుడే, నేను దర్శనం చూశాను. ఐ హావ్ సీన్ ద ఏంజెల్స్, నేను దేవదూతల్ని చూశాను. ఐ హావ్ సీన్ ద జీసస్, నేను యేసయ్యను చూశాను. ఐ హావ్ సీన్ ద వరల్డ్, లోకాన్ని నేను చూశాను. I have seen the generations, మరి జనరేషన్ నేను చూశాను. I have seen the glory of Jesus Christ, యేసయ్య మహిమను నేను చూశాను. Like this visions you need it in your life. నీ జీవితంలో ఇలాంటి దర్శనాలు కలిగి ఉండాలి. యంగ్స్టర్స్, యవనలనే వాళ్ళు, ఆల్ ద యంగ్స్టర్స్, యవనస్తులనే మీరు, వాట్ విజన్ యు హావ్ టు, ఎలాంటి దర్శనం కలిగి ఉండాలి? వాట్ టైప్ ఆఫ్ ద విజన్ యు హావ్ టు బి, ఎలాంటి దర్శనాలలో ఉండాలమ్మా? హోలీ స్పిరిట్ విజన్స్, పరిశుద్ధాత్మ దేవుని దర్శనాలను ఉండాలని హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ టీచింగ్ us. పరిశుద్ధాత్మ దేవుడు రోజు మనకు బోధిస్తున్నాడు. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్, యేసుకి మహిమ కలుగును గాక. అండ్ సెకండ్ థింగ్, ఇంకోటి ఏంటంటేనండి, అండ్ యువర్ ఓల్డ్ షాల్ డ్రీమ్ అండ్ డ్రీమ్స్, మరి మీ వృద్ధులు కలలు కందురు. ఈవెన్ ఆన్ మై మేల్ సర్వెంట్స్ అండ్ ఫిమేల్ సర్వెంట్స్, ఆ దినములలో నా దాసుల మీదను నా ఆత్మని నేను కుమ్మరించను. చూసారా అండి, దాసుల పైనను దాసురాళ్ళ పైన కూడా యేసయ్య తన ఆత్మని కుమ్మరిస్తాడంట. ఈవెన్ అపాన్ యువర్ సర్వెంట్స్, నీవు పనిచేసే దాసులు, యువర్ సర్వెంట్స్, మరి నీ పని మనుషులు, అపాన్ దెమ్ ఆల్సో, వాళ్ళ మీద కూడా జీసస్ విల్ పుట్ ద స్పిరిట్, యేసయ్య ఆత్మని కుమ్మరిస్తానంటున్నాడండి. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి ఆర్ సర్వింగ్. ఎంత అద్భుతమైన దేవుని మనం ఆరాధిస్తున్నామండి. డోంట్ వరీ, ఏం బాధపడొద్దు. దట్ యువర్ ఆఫీసర్ ఈజ్ ఆల్వేస్ షౌటింగ్ యూ, నేను అరుస్తూ ఉన్నాను, నీ ఆఫీసర్, నీ ఉద్యోగి అని, మరి నేను యజమాని బాధపడొద్దు. జీసస్ విల్ పూర్ హిస్ స్పిరిట్ అపాన్ హిమ్, దేవుడు తన ఆత్మని కుమ్మరిస్తానంటున్నాడు. డోంట్ వరీ, ఏం భయపడొద్దు. దట్ యు విల్ బి ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్, పరీక్షలలో ఓడిపోతావేమో అని భయపడవద్దు. జీసస్ విల్ పూర్ హిస్ స్పిరిట్ అపాన్ యు, దేవుడు తన ఆత్మని మీద కుమ్మరిస్తానంటున్నాడు. డోంట్ ఫియర్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో జీవించాలంటే భయపడొద్దు. డోంట్ ఫియర్ ఫర్ ద కోవిడ్-19 వైరస్. కోవిడ్-19 చూసి భయపడొద్దు. నథింగ్ విల్ హ్యాపెన్, ఏం కాదు నీకు. నథింగ్ విల్ హ్యాపెన్ టు, ఏం కాదు నీకు. బికాజ్ ఎందుకంటే జీసస్ విల్ పూర్ హిస్ స్పిరిట్ అపాన్ యు, ఎందుకంటే యేసయ్య తన ఆత్మని నీ మీద కుమ్మరిస్తానని చెప్తున్నాడమ్మా. when Jesus pours his spirit upon you, యేసయ్య తన ఆత్మని నీ మీద కుమ్మరించినప్పుడు ఎనిమీ, మరి శత్రువు, he will run away, వాడు పారిపోతాడు. అపాన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నుంచి, అపాన్ యువర్ బాడీ, నీ శరీరంలో నుంచి, అపాన్ యువర్ హౌస్, నీ ఇంట్లో నుంచి he will run away, పారిపోతాడు. బికాజ్ ఎందుకంటే హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు, he is very mighty, ఆయన శక్తిమంతుడు అండి. he is a mighty, very చాలా మైటీ అండి. he is a wonderful comforter, అద్భుతమైన ఆదరణకర్త అయి ఉన్నాడు. అండ్ యు నో, మీకు తెలుసా, when the Holy
శక్తి దట్ విల్ టచ్ యువర్ ఆల్ యువర్ బాడీ బోన్స్. నీ శరీరంలో ఉన్న ఎముకలను, నీ శరీరంలో ఉన్న భాగాలని తాకినప్పుడు నువ్వు చిన్న పిల్లల వల్ల ఏడ్చేయడం, చిన్న పిల్లడి వాళ్ళే ఏడుస్తావండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ శక్తి అండి. యు నో దట్, మీకు తెలుసా? వెన్ ద హోలీ స్పిరిట్ గాడ్ టచెస్ యు, పరిశుద్ధాత్మ దేవుని తాకినప్పుడు యు విల్ జంప్. నువ్వు ఎగురుతావు, యు జంప్ ఆన్, యు విల్ జంప్ ఇన్ ఎయిర్. మరి నువ్వు ఎక్కడ ఎగురుతావండి? గాల్లో ఎగురుతావండి. యు జంప్, నువ్వు ఎగురుతావండి. యు డోంట్ నో, నీకు తెలియదు అది. యు డోంట్ నో హౌ యు ఆర్ జంపింగ్. నువ్వు ఎలా ఎగురుతున్నావో నీకే తెలియదు. దట్ ఈస్ ద పవర్. అదొక దైవుని శక్తి. యు నో ద కరెంట్. మీ కరెంట్ గురించి మీకు బాగా తెలుసు కదా. వెన్ ద కరెంట్ వచ్చి తాకిందంటే హౌ వి విల్ బి వైబ్రేట్, ఎలాగ వణికిపోతామండి. జీసస్ పవర్, యేసే శక్తి, హోలీ స్పిరిట్ గాడ్ పవర్, పరిశుద్ధాత్మ శక్తి వెన్ టచెస్ యు, నిన్ను తాకినప్పుడు ఇట్ ఈస్ ద కరెంట్. అది ఏంటిదంటే కరెంట్ అంటే వేగం ఎలా ఉంటుందంటే యు కెనాట్ కంట్రోలింగ్, నువ్వు తట్టుకోలేవు. యు విల్ జంప్, నువ్వు ఎగురుతావు. యు విల్ స్పీక్ ఇన్ టంగ్స్, భాషలను నువ్వు మాట్లాడతావు. యు విల్ డాన్స్, నువ్వు నాట్యం చేస్తావు. ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజు, వెన్ హీ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్ పవర్, పరిశుద్ధాత్మ శక్తిని ఆయన పొందుకున్నప్పుడు హీ వాస్ డాన్స్డ్. ఆయన ఏం చేశాడంటే నాట్యం ఆడాడండి తనసార దేవుని సన్నిధిలో. లైక్ దట్ పవర్, అలాంటి శక్తి నీ మీదకి వస్తుందండి. డూ యు నీడ్ దట్ పవర్? అలాంటి శక్తి నీకు కావాలా? లెట్స్ సీ దిస్. మనం చూద్దామండి. లెట్స్ సీ దిస్. మనం చూద్దాము. హీ విల్ పూర్, ఎవరి మీద కుమ్మరిస్తానంటున్నాడండి? అపాన్ యువర్ సన్స్, నీ కుమారుల పైన. అపాన్ యువర్ డాటర్స్, నీ కుమార్తెల పైన. అపాన్ ద యంగ్స్టర్స్, యవనస్తులైన మీ పైన. అపాన్ ద సర్వెంట్స్, పనిమనుషులు, పని వాళ్ళ పైన కూడా. జీసస్ వాంట్స్ టు పూర్ హిస్ స్పిరిట్. యేసయ్య తన ఆత్మని కుమ్మరించాలని కోరుతున్నాడండి. వెన్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఉంటే దిస్ ఆల్ ద వరల్డ్, ఈ లోకమంతా ఇట్ విల్ స్టాండ్. నీ ముందు వచ్చి నిలబడినప్పుడు ఇట్ విల్ స్టాండ్ అగైన్స్ట్ యూ. నీకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు కూడా యూ డోంట్ షేక్, భయపడవు. యూ డోంట్ షేక్, నువ్వు భయపడవు. బికాస్ ఎందుకంటే దట్ ఈస్ ద హోలీ స్పిరిట్ గాడ్ పవర్. అది పరిశుద్ధాత్మ శక్తి అండి. రలరబ షియరబ సికరల త్రియోరబ బబ ఔరిమా షలరలర సత్ర షియరబ బబ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. అది పరిశుద్ధాత్మ శక్తి అండి. You need this power today in your life. మీ జీవితంలో ఈ శక్తి రావాలి. I received this power when I was 21 years old girl. నేను 21 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ శక్తిని నేను పొందుకున్నాను. I am rejoicing in the Holy Spirit God daily. అందుకే పరిశుద్ధాత్మ దేవునిలో అనుదినం నేను ఆనందిస్తూ ఉన్నాను. Today you need this power, my dear brothers and sisters. సోదరి సోదరుడా, ఈ రోజు నీకే శక్తి కావాలి. To overcome this world, ఈ లోకాన్ని నువ్వు జయించాలంటే, to overcome this world, ఈ లోకాన్ని నువ్వు జయించాలంటే you need the Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవునికి కావాలి. Let's see this. ఇంకా మనం చూద్దామండి. 19th verse. And I will show wonders in the heaven above and signs on the earth below, blood and fire, vapor upon smoke. సో ఇంకా ఏంటంటే పైన ఆకాశమందు మహత్కార్యములు, క్రింద భూమి మీద సూచక్రియలు, రక్తము, అగ్ని, పోగు అవన్నీ కలుగ చేసేదను. See, this all is happening in this world right now. ఇప్పుడు ఈ లోకంలో ఇవన్నీ జరుగుతున్నాయండి. ఆర్ యు సీయింగ్ ద బైబిల్? వాక్యాలు చూస్తున్నారు మీరు? లెట్స్ సీ ద యాక్ట్స్ 2nd chapter. ఒకసారి మీరు చూడండి. యాక్ట్స్ 2nd chapter, అపోస్తుల కార్యము. ఒకసారి మీరు చూస్తే 19th verse. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 19th verse ఒకసారి మీరు చూస్తే, పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తము, అగ్ని, పోగు ఆవిరిని కలుగ చేసేదను అని దేవుడు సెలవిస్తున్నాడండి. ఇట్ విల్ బి ఆల్. ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్. ఇవన్నీ జరుగుతున్నాయండి. దిస్ ఆల్ ద ప్రొఫెసెస్ ఆర్ ఫుల్ఫిల్లింగ్. ఈ ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే 20th verse. దిస్ ఇస్ ద లాస్ట్ డేస్. ఎలా ఉంటాయంటే లాస్ట్ డేస్, ఈ చివరి రోజులో, దిస్ లాస్ట్ డేస్ ఇంకా మనం ఏం చూడబోతున్నామంటే వీఆర్ గోయింగ్ టు సీ ద ఫైర్. మనం ఏం చూడబోతున్నామంటే సైన్స్ ఆఫ్ ద ఎర్త్ బిలో మనం ఇక్కడ ఏం చూడబోతున్నాం? బ్లడ్ అండ్ ఫైర్. మన రక్తాన్ని చూడబోతున్నాము, అలాగనే అగ్నిని కూడా మనం చూడబోతున్నామండి. కమింగ్ అపాన్ డేస్, రాబోయే కాలంలో మనం ఇవి కూడా చూడబోతున్నామండి. And now we are going, the Lord comes, the great and a magnified day. మరి యేసయ్య వచ్చినప్పుడు ఇలా ఉంటుందండి. లెట్స్ సీ దిస్. మనం చూద్దాము. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినం రాకమునపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తంగాను మారును. అప్పుడు ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు. మనం ఇంకా ఏం చూడబోతున్నామండి? యేసయ్య రాకడ ఎలా ఉంటుందంటే అండి, హౌ ఇట్ విల్ బి ఎలా ఉంటుందంటేనండి, బిఫోర్ ద డే ఆఫ్ ద లార్డ్
comes the great and the magnificent day. ఎంతో అద్భుతంగా మహావేగంలో ఉందండి. Now we are going to see, and it shall come to pass that everyone who calls upon the name of the Lord shall be saved. ఇంకా ఏముందంటే ఇక్కడ అంటే ఎవరైతే యేసయ్య నామమున ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షణ పొందుతారని ఉందండి. You ought to pray to Jesus daily in your life. అందుకే ప్రార్థన జీవితం నీలో కలిగి ఉండాలి నువ్వు. You ought to give the prophecy. ఎప్పుడు ప్రవచిస్తూ ఉండాలి నువ్వు. You ought to see the visions. నువ్వు దర్శనాలు చూడాలి. How can you get all these gifts? ఇలాగా ఇవన్నీ ఎలా నువ్వు పొందుకుంటావు? How can you will get this all the gifts in your life? నీ జీవితంలో ఈ బహుమానాలన్నీ ఈ బహుమానం ఎలా పొందుతావు నువ్వు? Holy Spirit God gives. పరిశుద్ధాత్మ దేవుని బహుమానాలండి ఇవి. Holy Spirit God gives. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే బహుమానాలండి. ప్రాఫెసీ ప్రవచనం అనేది, హీలింగ్ మరి స్వస్థతలు అనేవి, కాస్టౌటింగ్ ద డీమోన్స్ దురాత్మలు వెళ్ళగొట్టేది, స్పీకింగ్ ఇన్ హెవెన్లీ టంగ్స్ భాషలలో మాట్లాడేది, ప్రొఫెసింగ్ ఎప్పుడు ప్రవచిస్తూ ఉండేది. వెన్ యు గో అవుట్ సైడ్ బయటికి వెళ్ళినప్పుడు యు విల్ సీ ద ఆల్ ద వరల్డ్. ఈ లోకాన్ని చూసినప్పుడు వాట్ యు విల్ థింక్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వేమనుకుంటావు? వాట్ యు విల్ థింక్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వేమనుకుంటావు? దిస్ వరల్డ్, ఈ లోకము, హౌ బ్యూటిఫుల్ ఇట్ వాస్, ఎంత అందంగా ఉందని నువ్వు అనుకుంటావు కదా. బట్ యు నో వన్ థింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా సోదరి మీకు తెలుసా, వన్ డే ఒక రోజు దిస్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు కొలాప్స్. ఒక రోజు ఈ లోకము అంతం కాబోతుంది. ఇట్ విల్ బి కొలాప్స్, అంతం కాబోతుంది. చాప చుట్టబడినట్టు చుట్టబడబోతుందండి ఈ లోకము, ఈ భూమి చుట్టబడబోతుందండి. నో వన్ కెనాట్ స్టాప్ దట్. దాన్ని ఎవరు ఆపలేరు. జీసస్ ఇస్ కమింగ్. యేసయ్య అతి త్వరలో రానయ్యున్నాడు. యేసయ్య వస్తున్నాడు. వెరీ నియర్, అతి త్వరలో రానయ్యున్నాడు. చర్చెస్ ఇస్ గోయింగ్ టు ఓపెన్ రైట్ నౌ. ఇప్పుడు చర్చెస్ తెరవబడుతున్నాయి అగైన్. మన తర్వాత వన్ డే ఒక రోజు రాబోతుంది. దేర్ ఈస్ నో ప్రీచింగ్. ఒక రోజు ఏమవుతుందంటే దేర్ ఈస్ నో పబ్లిక్ మీటింగ్స్ అనేవి జరగవండి. దేర్ ఈస్ నో చర్చెస్ అని మూసేస్తారండి. దేర్ ఈస్ నో గాస్పెల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని గురించి వాక్యం చెప్పే వాళ్ళు ఉండారండి. నో వన్ ఈస్ నాట్ దేర్. ఆ టైంలో ఎవరు ఉండారండి? ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్. వన్ డే అన్ని ముయ్యబడతాయండి. ఆల్ ద వరల్డ్, ప్రపంచమంతా, ఆల్ ద గాస్పెల్ విల్ బి క్లోజ్డ్. ఒక్కసారిగా వాక్యం ఆగిపోతుందండి. అట్ దట్ టైం, ఆ సమయంలో జీసస్ ఇస్ గోయింగ్ టు కమ్. యేసయ్య రాబోతున్నాడు. జీసస్ కమ్స్ యాజ్ ఎ థీఫ్. యేసయ్య దొంగవలే రాబోతున్నాడు అండి. ఐ డోంట్ నో వెన్ హీ విల్ కమ్. నాకు తెలియదు యేసయ్య ఎప్పుడు రాబోతున్నాడు. యూ డోంట్ నో, నీకు కూడా తెలియదు. బట్ యు హావ్ టు ప్రిపేర్. నువ్వు సిద్ధంగా ఉండాలి. యు హావ్ టు రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని నువ్వు పొందుకోవాలి. టు బ్రేక్ ద బౌండరీస్ ఆఫ్ ద సాతాన్ ఇన్ యువర్ లైఫ్. సాతాను కాడి నీ జీవితంలో విరగొట్టబడాలంటే యు హావ్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని పొందుకోవాలి. టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ స్లేవరీ, ఈ పరిస్థితి నుంచి నువ్వు బయటికి రావాలంటే, టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ డిమోనిక్ వర్క్స్, మంత్రశక్తుల నుంచి, చేతపడి నుంచి, దురాత్మల నుంచి నువ్వు బయటికి రావాలంటే యు హావ్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని నువ్వు పొందుకోవాలి. టు స్పీక్ ఇన్ హెవెన్లీ టంగ్స్, భాషలలో నువ్వు మాట్లాడాలంటే, టు ప్రొఫెసీ ప్రవచించాలంటే, టు రిసీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఏం చేయాలో పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాలి. డోంట్ మొక్ అప్ ఆన్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని ఎగతాళి చేయొద్దు. డోంట్ నెగ్లెక్ట్ గాడ్. దేవుని తృణీకరించవద్దు. డోంట్ నెగ్లెక్ట్ ద జీసస్ వర్డ్స్. యేసయ్య తృణీకరించవద్దు. జీసస్ గిఫ్ట్ ఇస్ ద హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య ఇస్తున్న బహుమానం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ట్రినిటీ ఆఫ్ గాడ్, త్రియేక దేవుల్లో థర్డ్ గాడ్, త్రియేక దేవుల్లో మూడో దేవుడు అండి. ఆయన థర్డ్ పర్సన్, మూడో వ్యక్తిగా ఉన్నారండి. హి ఇస్ నాట్ ఏ డవ్. ఆయన ఏదో పావురం కాదు. హి ఇస్ నాట్ ఏ డవ్. హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ నాట్ డవ్. పరిశుద్ధాత్మ దేవుడు పావురం కాదు. హి ఇస్ ఆల్సో థర్డ్ గాడ్. ఆయన కూడా మూడో దేవుడు అయి ఉన్నారండి. యు హావ్ టు రిసీవ్ దట్. నువ్వు ఆ శక్తిని పొందుకో. యు హావ్ టు ఇన్వైట్ దట్ గాడ్. ఆ దేవుని నీ జీవితంలోకి ఆహ్వానించాలి. ద పవర్, ద శక్తి, ద మైటీ పవర్, ద ఆల్ మైటీ పవర్, సర్వశక్తుడు నీ మీదకి వస్తాడండి. అప్పుడు యు నో దట్. మీ అందరికి తెలుసు హౌ మేరీ గురించి మీకు తెలుసు. యు నో అబౌట్ ద వర్జిన్ మేరీ, కన్యకైన మరియమ్మ గురించి మీకు తెలుసు. షీ వాజ్, మీ అందరికి తెలుసు. యు నో దట్. మీకు ఎలా తెలుసండి? యు నో షీ వాజ్, ఆమె దేవుని చేత, దేని చేత అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఆమె గర్భము దాల్చిందండి. బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఏమైందండి? షీ వాజ్ బికమ్ ప్రెగ్నెంట్. ఆమెకి ఏమైందంటే మరి ఆమె ప్రెగ్నెంట్ ఎలా అయిందంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఆమెని కమ్ముకున్నప్పుడు ఆమె గర్భం దాల్చిందండి. సో యూ నీడ్ దిస్ పవర్. ఈ శక్తి నీకు కావాలి. వితౌట్ ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వేం చేయలేవు.
when Jesus is walked in this world, యేసేయుడు ఈ లోకంలో నడిచినప్పుడు he was filled with Holy Spirit God, పరిశుద్ధాత్మ శక్తితో ఆయన నింపబడ్డాడు. When Jesus is taking the baptism, యేసయ్య బాప్తిజం తీసుకున్నప్పుడు, వాటర్ బాప్తిజం తీసుకున్నప్పుడు Holy Spirit God came as a dove upon him. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె మరి యేసయ్య మీదకి వాలినాడు. That is the importance of the Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవుని గురించి అంత ఇంపార్టెన్స్ ఉందండి. So don't neglect that. దాన్ని తృణీకరించొద్దు నువ్వు. You have to receive that. దాన్ని పొందుకోవాలి. Let's see, మనం ఒక పాట పాడతామండి. My preaching is over. నా preaching అనేది అయిపోయింది. Let's praise Jesus. యేసయ్యని మనము ఆరాధిద్దామండి. receive యేసయ్యని ఇప్పుడు మన పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకుందామండి. Yes. అగ్నిని కుమ్మరించుము, పరిశుద్ధాగ్ని కుమ్మరించుము, నా జీవిత కాలమంతా నీ సాక్షిగా జీవించేదా, నా జీవిత కాలమంతా నీ సాక్షిగా జీవించేదా. మోషే ఎలియలను అభిషేకించిన దేవా, మోషే ఎలియలను అభిషేకించిన దేవా, నన్ను అభిషేకించుమయా, నీ ఆత్మతో నింపుమయా, నన్ను అభిషేకించుమయా, నీ ఆత్మతో నింపుమయా. అగ్నిని కుమ్మరించుము, పరిశుద్ధాగ్ని కుమ్మరించుము, నా జీవిత కాలమంతా నీ సాక్షిగా జీవించేదాం, నా జీవిత కాలమంతా నీ సాక్షిగా జీవించేదా. ఎస్, those who are thirsty for the Holy Spirit God today, ఎవరైతే తృష్ణ కలిగి ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుని మీద, those who want to touch by the Holy Spirit God, ఎందరైతే దేవుని ఆత్మ చేత తాకబడాలని కోరుతున్నారో, those who want to filled with the Holy Spirit gifts, పరిశుద్ధాత్మ దేవుడి ఇచ్చే బహుమానాలు పొందాలనుకుంటున్నారో, those who want to see the heavenly visions, పరలోక దర్శనాలు ఎవరైతే చూడాలనుకుంటున్నారో, those who want to prophesy, ప్రవచించాలని కోరుతున్నారో, those who want to receive the healing power, స్వస్థపరిచే వరాన్ని పొందాలని కోరుతున్నారో, those who want to do the ministry of Jesus Christ, యేసయ్య సేవ చేయాలని ఎందరైతే కోరుతున్నారో, come on, join in this prayer. ఈ ప్రార్థనలో మీరు పాల్గొనండి. I am going to pray for you each and everyone. మీ అందరి గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. God is going to touch you. యేసయ్య నిన్ను తాకబోతున్నాడు. Jesus is going to anoint you with Holy Spirit God. పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను తాకబోతున్నాడు. So holy rikama la raba shakara radri gloria raba baba orila rala mashalatri glosi kara baba rima hela rala bashalamdren yotri rikaba sikara basira tren yotrio. Close your eyes. మీరు కళ్ళు మూసుకుంటే I'm going to pray for each and everyone. మీ అందరి గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. Shalarila Ralasindren Yotre, Samandren Yotre, Orika Masikaratren Yotre, Nasautren Yotre. Father, in the name of the Jesus of Nazareth, thank you, Holy Spirit God. Thank you, Lord. Thank you, Lord. Thank you for revealing the Holy Spirit God revelations, Father. Hola Basha, without Holy Spirit God, we are nothing, Father. Eliria Mashiara Lasikatre, Lord, pour your Spirit upon all the face of yours right now in Jesus' name, Father. Either they are the Hindus, either they are the Muslims, either they are the Sikhs, whoever they are, Father, let them receive the Holy Spirit power right now in Jesus' name. Lord, send your protection upon the churches right now in Jesus' name. Pour your Spirit upon the man of God, woman of God right now in Jesus' name. Pour upon your Spirit upon all the believers right now in Jesus' name. Pour all over the churches your mighty Spirit, Father, in Jesus' name. Every denomination, let your presence will flow upon them right now in Jesus' name. Hariya Ramashakinandrin Yotre, Reshandrin Yotre, Orika Baba Leraba Shandrin Yotre, Sahantrin Yotre, Rila Raba Shikara Latrin Yotre, Shandri Lori Karababa Baba. Those who are waiting for the Holy Spirit, God, Father, let them receive right now, Holy Spirit, touch right now in Jesus' name. Those who are waiting for the healing power, let them receive the healing gift right now in Jesus' name. Those who are waiting for the prophecy gift, let them receive right now the prophecy gift. Those who are waiting for the visions gift, let them receive the vision gift right now in Jesus' name. Those who want to cast out the demons upon their life, right now let them receive the Holy Spirit God, Lashandri Glosava, let them receive that. Let them receive that gift right now in Jesus, the descending of the Spirit. Let them receive right now in Jesus' name, Father. Horika Bashandri Loriara Bashandri Yotri. Hebriyara Baba, Orika Baba, Lira Basikara Batri, Glosa Bashandri Yotre, Hebrina Hessi Mindrin Yotre, Nasikara Basitrin Yotre, Irila Mama, Varikara Masikara
Jesus' name. Those who are sick, deliver them right now in Jesus' name. Those who need the kids right now, open their uterus right now in Jesus' name, Father. Those who have the fear upon the COVID-19 virus, that will be right now end in Jesus' name, Father. All the fearing spirits, leave their bodies right now in Jesus' name. All the darkness spirits, leave their bodies right now in Jesus' name. All the mantra, witchcraft powers, black magic powers, leave their bodies right now in Jesus' name. Every sickness, leave their right now body right now in Jesus' name. Leave their body right now in Jesus' name. Hori ba mama kiba shakara andri closa batrin yotre riratrin yotre. Let your amazing presence, let your Holy Spirit power will touch their houses right now in Jesus' name, Father. 120 members, Father, 120 people, Father. Your Holy Spirit God is came, Father. Right now that same Holy Spirit God, right now that Holy Spirit God, same God, let that touch their life right now in Jesus' name, Holy Spirit God. Huri makira basetren yotre. Jesus, you are the same yesterday, today. Oh Father, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. 120 మంది మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవ, వీరి మీద బలంగా దిగిరండి అయ్యా తండ్రి. పాపపు కట్లు తెప్పడానికి వీరి మీద బలంగా దిగిరామని వేడుకొచ్చున్నాం తండ్రి. ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోయిన వాళ్ళకి విడుదల ఇవ్వడానికి దిగిరమ్మని వేడుకొచ్చున్నాం తండ్రి. అశాంతి పాలైన వాళ్ళు విడుదల ఇవ్వడానికి దిగిరమ్మని వేడుకొచ్చున్నాం తండ్రి. ప్రవచించే ఆత్మవరం వీళ్ళకి దయచేయండి తండ్రి. దర్శనాల వరాన్ని వీళ్ళకి దయచేయండి తండ్రి. అయ్యా తెచ్చి దురాత్మను వెళ్ళగొట్టే వరం వీళ్ళకి దయచేయండి తండ్రి. భాషలలో మాట్లాడే వరం వీళ్ళకి దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి, ఆత్మ లేని వాడు నీ వాడు కాదని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని ఆత్మ చేత నింపబడాలి తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ శక్తి నింపబడాలి తండ్రి. అయ్యా విశ్వాసులు కాదు, సేవకులు కాదు, సేవకురాలు కాదు, ప్రపంచమంతా నీ ఆత్మ చేత అభిషేకింపబడాలి తండ్రి. నైనా తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, ఆ రోజు 120 మంది మీదకి వచ్చిన బలమైన ఆత్మదేవ ప్రతి ఒక్కరి మీదకి మీరు రమ్మని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి, ముయ్యబడిన గర్భాలు తెరచబడను కాక తండ్రి. నైనా తండ్రి, అయ్యా తండ్రి, అస్వస్థతగా ఉన్న వాళ్ళు విడుదల పొందుతురు కాక తండ్రి. మరణ భయంతో ఉన్న వాళ్ళు విడుదల పొందుతురు కాక తండ్రి. నైనా తండ్రి, ఇప్పుడే నీ ఆత్మ కార్యాలు మీరు జరిగించాలని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ఇప్పుడే నీ ప్రతిష్టను వీళ్ళ మీద కుమ్మరించండి తండ్రి. నీ వాక్య చేత మీరు మాట్లాడినందుకు నీకే వన్నారు తండ్రి. దర్శనాల వరం ఎంత గొప్పదో, ప్రవచించే వరం ఎంత గొప్పదో అయ్యాదని మీరు మాట్లాడినందుకు నీకే వన్నారు తండ్రి. మీరు జీవితంలో ఫలింప చేయమని వేడుకున్నాను తండ్రి. ఎందరైతే దాన్ని నీ ఆత్మ చేత దాన్ని నింపబడాలని కోరుతున్నాను ఇప్పుడే వాళ్ళని తండ్రి నీ ఆత్మ చేత అభిషేకించాలని వేడుకుంటున్నాను తండ్రి. ఇప్పుడే తండ్రి, నేను తన నీ బలమైన అగ్ని అభిషేకంతో మీరు తాకమని వేడుకుంటున్నాను తండ్రి. మీరు తాకి ఉన్నందుకే నీకే వన్నారు తండ్రి. మీరు బలపరిచి ఉన్నందుకే నీకే వన్నారు తండ్రి. ప్రతి ఒక్క డినామినేషన్ మీద నీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. ప్రతి ఒక్కరు నీ దర్శనాన్ని, సజతల్ని, వరాల్ని అన్ని నమ్మాలి తండ్రి. చాలా మంది దైవ సేవకురాలు నమ్మట్లేదు తండ్రి, వాళ్ళు కూడా నమ్మాలి తండ్రి. ప్రతి ఒక్కరు నమ్మి ప్రతి ఒక్కరు పెంతెకోస్తు అనుభవంలోకి రావాలి తండ్రి. అయ్యే ప్రపంచం అంతా పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావాలి తండ్రి. అట్లాంటి అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపమని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ టైం ఫాదర్. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ అమేజింగ్ గ్రేస్ ఫాదర్. ఇన్ జీసస్ మైటీ నేమ్ వి ప్రే, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అనిపి సవాసము మీకు కుటుంబం మనకి ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్. ఎస్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎస్, టుడే జీసస్ ఈస్ స్పోకింగ్ టు us. యేసయ్య మనతో మాట్లాడి ఉన్నారు. ఐ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ సిగ్నల్స్ హియర్. ఇక్కడ సిగ్నల్స్ ప్రాపర్గా లేవండి. బట్ బై ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసయ్య మహిమ ద్వారా ఇట్స్ కేమ్ ప్రాపర్లీ. ఇక్కడ కరెక్ట్గా వచ్చాయి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఓకే, ప్రైజ్ ది లార్డ్ అండి. టుమారో ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ ఆల్. మీద నేను కలవబోతున్నాను. టుమారో వర్షిప్ విల్ బి దేర్. రేపు ఆరాధన ఉంటుంది. యూ ఆల్సో జాయిన్ ఇన్ మై వర్షిప్. మీరు ఆరాధనలో పాల్గొనాలని. ఇఫ్ యూ నీడ్ ఎనీవన్ ప్రేయర్స్, ఎవరికైనా ప్రార్థనలు కావాలంటే యూ కాంటాక్ట్ మీ, కాంటాక్ట్ కావండి. ఐ విల్ ప్రే ఫర్ యూ ఆల్. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. ఎస్, బ్రదర్ విజయ్ కుమార్ డానియల్ అన్న, ప్రైజ్ ది లార్డ్. గోపి నాగేశ్వరరావు గారు, ప్రైజ్ ది లార్డ్. నారాయణ గారు, ప్రైజ్ ది లార్డ్. ఏంజల్ గారు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. బాయ్, గుడ్ నైట్.